ఈరోజు ఎపిసోడ్లో మీరందరూ ఫస్ట్ కామెంట్ చేయాల్సింది ఏంటంటే, టాస్క్లో ఫస్ట్ లెవెల్లో భరణి గారి టీం గెలిచిందని అనుకుంటున్నారా, శ్రీజ గారి టీం గెలిచిందని అనుకుంటున్నారా అనేది మీ ఒపీనియన్ క్లియర్గా షేర్ చేయండి. నా ఒపీనియన్ క్లియర్గా చెప్తాను. మీ ఒపీనియన్ ఖచ్చితంగా ఇప్పుడే కామెంట్ చేయండి. ఎవరు గెలిచారని అనుకుంటున్నారు? జెన్యున్గా శ్రీజ గారే గెలిచారని మీకు అనిపించిందా, లేదు రాంగ్ భరణి గారు గెలిచారని అనిపించిందా? ఎవరు గెలిచినా ఆ టాస్క్ ఎలాగో ఆగిపోయింది కాబట్టి అంటారో లేదో కామెంట్ చేయండి. ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయమో. లైక్ చేయి. అట్లీస్ట్ ఒక 15,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో లెంత్ ఉంటుంది అండ్ ప్రతి పాయింట్ని క్లియర్గా స్లోగా కవర్ చేద్దామని అనుకుంటున్నాను, చాలా క్లీన్గా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను నైట్ రివ్యూస్ చేసేటప్పుడు లెంత్ అవ్వకూడదని 30-35 మినిట్స్లోనే అవగొట్టేస్తూ ఫాస్ట్గా ఇచ్చా. నా ఫ్రెండ్స్ కూడా అన్నారు, ఇదేంటి అంత స్పీడ్గా మాట్లాడుతున్నావు సస్తవరా అని. కాబట్టి అట్టొద్దు, స్లో అండ్ స్టడీగా నీట్గా మాట్లాడుకుందాం, పంచులు వేసుకుంటూ సరదాగా కామెడీగా. డిమాండ్ పవన్ నీకుంది ఈరోజు. నెక్స్ట్ వచ్చేసరికి తనుజ గారి ఇష్యూ. తనుజ గారు వర్సెస్ దివ్య గారు వర్సెస్ గౌరవ్, తనుజ గారు వర్సెస్ సంజన గారు, సుమన్ శెట్టి వర్సెస్ కళ్యాణ్, తర్వాత ఇటు రకరకాలుగా శ్రీజ వర్సెస్ తనుజ జరిగింది. ఇట్లా ఇన్ని గొడవలు జరిగినాయి. అన్ని గొడవలు రిలేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ స్లో అండ్ స్టడీగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈరోజు మొత్తం మీద నాకు అద్భుతంగా అనిపించింది డిమాండ్ పవన్, భరణి గారు అండ్ శ్రీజ. వీళ్ళ ముగ్గురు అల్లాడిచి ఆకులు మేపించారు. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేశారు. ఆ టాస్క్ గురించి వచ్చినప్పుడు మాట్లాడతాం ఇండివిజువల్గా. ఈరోజు టాస్క్లో మాటలు ఎక్కువ, చేతలు తక్కువ, నిల్ డెస్పరానో ఎత్తిపోతల పథకం అయిపోయింది. గౌరవ్ అతి క్యాండిడేట్ మనోడు మాటలు ఎక్కువ, పని తక్కువ. ఎంత అతి క్యాండిడేట్ అంటే ఎందుకు చెప్తున్నానో ముందే చెప్తాను, తర్వాత అతనికి వచ్చినప్పుడు చెప్తా. నిన్న శ్రీజాతో డిస్కషన్ జరిగేటప్పుడు లైవ్ చూశారు. శ్రీజ అడగగానే నేను ఆడతా, భరణికి కాన్ఫిడెన్స్ ఎక్కువైంది, ఐ హ్యావ్ టు షో హిమ్ అన్నాడు. ఏం షో చేశాడంటే, కిక్కురు మనకన్నా సపక్కన వేసుకుంటే చంటి పిల్లని మా పాపను నేను ఎత్తుకొని సపక్కన పెట్టుకున్నాడు. అంతే, నలగకుండా కదల క్విక్ మనకుండా ఆడి ఈ కోడి మెడ అంటం చూస్తారా అంట కూర్చున్నాడు తప్ప ఏం కదల. బిల్డప్ ఇవ్వకూడదండి. ముందు ఆట నువ్వు బాగా ఆడితే అందరూ అప్రిషియేట్ చేస్తా. నువ్వే బిల్డప్ ఇచ్చి భరణి గారి కాన్ఫిడెన్స్ ఎక్కువ, నేను ఆ కాన్ఫిడెన్స్ దించేస్తా అన్నట్టు బిల్డప్ ఇచ్చిపోయాడు లైవ్లో. కానీ భరణి గారు అల్లాడిస్తే మనోడు అల్లాడిపోయాడు అక్కడ సంకల్లో జూరి. మాట్లాడతాను ఒక్కొక్కటి. అండ్ సంజన గారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, కానీ ఈరోజు ఎక్కువ మాట్లాడతాం. అండ్ దివ్య గారి ఫ్యాన్స్ ఎవరైనా చూస్తుంటే ఈ వీడియోని ఇప్పుడే స్కిప్ చేయండి, కష్టం. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం ఈ సీజన్ మొత్తం మీద చాలామందికి చాలాసార్లు దివ్య గారు నచ్చి ఉండకపోవచ్చు, కానీ నేను బేసిక్గా ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఉండేవాడిని, భయంకరమైన నోట్లో పదును ఉండే వాళ్ళని, వాళ్ళు మాట్లాడే వెకాబులరీ భలే ఉందిరా అనుకునే వాళ్ళని నేను ఇష్టపడతాను. సూపర్ రా అనిపిస్తుంది. నేను ఎందుకంటే డెప్త్గా వింటాను, క్లియర్గా వింటాను. ప్రతి దాంట్లో కూడా విషయం ఉందిరా అనుకొని ఆ ఆర్గ్యుమెంటల్ స్కిల్ని ఇష్టపడుతూ వెళ్తాను. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ని రోజుల్లో ఆ అమ్మాయి వచ్చి చాలా రోజులు అయితే ఫస్ట్ టైం అమ్మాయికి నెగిటివ్ తమ్ముళ్ళు పెట్టాల్సి వచ్చిన సిచ్యువేషన్ వచ్చింది. అంత వరస్ట్గా అనిపించారు ఆవిడ ఎక్స్ప్రెషన్ కానీ, ఆవిడ మాట తీరు కానీ, ఆవిడ వే ఆఫ్ బిహేవింగ్ కానీ అన్నీ బ్యాడ్గా అనిపించాయి నాకు. ఈరోజు పర్టికులర్ ఇన్సిడెంట్ దాని గురించి గట్టిగా మాట్లాడతాం. పాయింట్ బై పాయింట్ వద్దాం. అండ్ తనుజ గారికి ఏంట్రా, ఆవిడ రేషన్ మేనేజర్ కాకముందు మాధురి గారు ఉన్నప్పుడు ఏమీ రాలేదు, ఈవిడికే ఎందుకు ఇలా, ఏందిరా ఏమొస్తుందా అవి కూడా మాట్లాడదు. ఎపిసోడ్లో డైరెక్ట్ టాస్క్లోకి దూరేశాడు బిగ్ బాస్. డైరెక్ట్ టాస్క్ పెట్టేసి స్టార్ట్. ఏం చెప్పాడు? ఆ టాస్క్లో రూల్స్ ఏంటంటే రెండే రూల్స్. ఒకటి స్క్వేర్ ఉంటుంది, క్లియర్గా విన్నామా నా ఒపీనియన్ చేద్దాం. మీ ఒపీనియన్ ఆల్రెడీ కామెంట్ చేసే ఉంటారులే, లైక్ కొట్టరా. ఓకే, స్క్వేర్ ఉంటుంది. స్క్వేర్ వాళ్ళకో స్క్వేర్ వీళ్ళకో స్క్వేర్ ఇస్తారు. వీళ్ళు ఏం చేయాలంటే 7 స్టోర్స్ బిల్డింగ్ కట్టాలి, 7 ఫ్లోర్లు, 7 బ్రిక్స్ పెట్టాలి ఒకదాని మీద ఒకటి. అది టాస్క్. సో ఆ స్క్వేర్ లోపలే పెట్టాలని బిగ్ బాస్ చెప్పాడు. అయిపోయిందా? సో ఎండ్ బజర్ టైంకి ఎవరి స్క్వేర్ అయితే ఎవరి టవర్ అయితే హైట్ ఉంటుందో, ఎవరి టవర్ మీద బ్రిక్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళు విన్ అయినట్టు ఎండ్ బజర్ టైంకి. మీకు ఎప్పుడు చెప్పేది, ఎండ్ బజర్ అనగానే బిగ్ బాస్ చేతిలో అన్నీ ఉంటుంది. బిగ్ బాస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు బజర్ కొడతాడు, ఎప్పుడు రావాలంటే అప్పుడు, ఎప్పుడు విన్ అవ్వాలంటే అప్పుడు, ఎవరికి విన్ అవ్వాలంటే అప్పుడు పసుకని బజర్ కొడతారు తప్పించి దానికి టైం పెట్టుకొని 10 మినిట్స్కి ఒకసారి కొట్టాలి, 7 నిమిషాలకి టాస్క్ అవ్వాలి అనేది ఏముండదండి. వాళ్ళకి అనిపించినప్పుడు ఎవరు లీడ్లో ఉంటే వాళ్ళు కొట్టేస్తారు. అది ఒకరికి ఫేవర్ చేయాలని ఉండదు. వాళ్ళకి ఏముంటుందంటే టాస్క్ ఇంట్రెస్టింగ్గా క్రియేట్ అవ్వడానికి, నెక్స్ట్ రోజు ఇంట్రెస్టింగ్గా ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరు ఓడిపోతే బాగుంటుంది అనే దాని మీద డిపెండ్ ఉంటుంది. ఈ మాట వచ్చింది కాబట్టి చెప్తాను. రేపు ప్రోమో చూసాము, హైలీ డిసప్పాయింటెడ్ ఏంటంటే శ్రీజ హైట్ తక్కువ, వీళ్ళందరూ హైట్ తక్కువ ఉండే అమ్మాయి వేరే వాళ్ళని ఆడుకోనేటికి లేదు. భరణి గారికి వేరే వాళ్ళతో ఆడించడానికి ఉంది.
సో భరణి గారు వేరే వాళ్ళతో ఆడించినప్పుడు హైట్ వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు ముందే గౌరవ్ అండ్ నిఖిల్ కూడా అడిగాడు. తర్వాత దివ్య ఆడేసారు, దివ్యకి వెళ్ళారు. కానీ చూస్తుంటే శ్రీజ అమ్మాయి హైట్ తక్కువ, అది హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఈజియెస్ట్ టాస్క్. ఆ అమ్మాయికి కష్టపడి అనాలి కదా, అది నాకు అన్ఫేర్ అనిపించింది. మేబీ ఎపిసోడ్ చూసిన తర్వాత ఇంకొంచెం చెబుదాం. నెక్స్ట్ ఇద్దరిని తీసుకోవాలంటే చాలా డిస్కషన్ జరిగాయి. ప్రతి డిస్కషన్ చెప్పలేను. కానీ ఇప్పుడు నిఖిల్ వచ్చి ఫస్ట్ వాళ్ళు అడిగిన తర్వాత శ్రీజ కూడా అడిగిన తర్వాత వాళ్ళు అడిగారు ఫస్ట్ అని చెప్పి కొంచెం చూడండి రిక్వెస్ట్ అని అంటే నిఖిల్ కూడా పాపం వెళ్ళి మీకు ఎగనెస్ట్గా వెళ్ళాలని నాకు ఎప్పుడు ఉంటుంది, మీరు పవర్ఫుల్గా ఆడతారు కాబట్టి మీకు ఎగనెస్ట్గా వెళ్ళి ఆడాలని. వీళ్ళిద్దరు వచ్చిన రోజు నుంచి గౌరవ్ అండ్ నిఖిల్ వచ్చిన రోజు నుంచి అదే, మీరు స్ట్రాంగ్ అండి, మీతో ఆడాలి, మీతో ప్రూవ్ చేసుకోవాలని, భరణి గారితోనే ఆడాలి, భరణి గారికి ఎగనెస్ట్గా ఆడాలని కొత్తలు ఆడుతూ ఉన్నారు మా పిల్లకాయలు ఇద్దరు. అల్లాడిపోతున్నారు అయ్యా పిల్లలు. సో వెళ్ళి అడిగితే ఫస్ట్ టైం కదా నువ్వు ఆడు, ఆ పక్క గౌరవ్ ఉన్నాడు, డెమాన్ ఉన్నాడు, నువ్వు నాతో ఆడని కానీ నిఖిల్ ఒప్పుకున్నాడు. ఆ పక్క వాళ్ళని గౌరవ్ వచ్చి భరణి గారిని మడత పెట్టేస్తాను, ఆయన మడతపడిపోయాడు. ఆయన ఒక పక్క వచ్చాడు. డెమాన్ ఎలాగూ శ్రీజ రిలేటెడ్గా నిలబడ్డాడు. ఇప్పుడు డెమాన్ రిలేటెడ్గా శ్రీజ రిలేటెడ్గా నేను ఏం చెప్పాలనుకున్నట్టే, శ్రీజ వెళ్ళే ముందు హౌస్లో నుంచి వెళ్ళే ముందు 1కి 4-5 సార్లు అని ఉంటుంది. ఏమని సెల్ఫిష్ అని ఈవిడికి చికెన్ ఇచ్చాడు. ఈవిడిని వచ్చేసరికి ఒకసారి క్యాప్టెన్సీ నుంచే క్యాప్టెన్గా ఉన్నప్పుడు రీతుని కాకుండా శ్రీజాని కాపాడాడు. ఇలాంటి ఇన్సిడెంట్స్ 2-3 ఉన్నా కూడా డిమాన్ని సెల్ఫిష్ అనేది. ఈరోజు డిమాన్ పవన్ శ్రీజాతో పాటు ఆడినప్పుడు కూడా ఇలాగే అంటదా, మనసు మార్చుకుంటూ చూడాలి. ఎందుకంటే డిమాన్ పవన్ 2-3 సార్లు అన్నా కూడా ఫ్రెండ్సే కదా. ఈరోజు ఎంత కష్టపడి ఆడాడంటే శ్రీజాతో ప్రాణం పెట్టాడు. లైవ్లో ఏమంటాడు తెలుసా, నేనైతే ట్రై చేస్తాను గట్టిగా ఇద్దరిని ఆపడానికి. ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే భరణి గారికి బెనిఫిట్, ఆయన హిమ్సెల్ఫ్ హీఈస్ ఎ ఫిట్ పర్సన్. కానీ ఇక్కడ శ్రీజ ఒక బక్కపలిచిన అమ్మాయి, ఆవిడ కెపాసిటీకి భరణి గారి కెపాసిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ క్లియర్ ఎడ్జ్ ఉంది. భరణి గారు, నిఖిల్ కూడా భయంకరమైన పర్సనాలిటీ. అండ్ ఇమానిల్ ఎలా ఆడతారో తెలుసు. ఫిజికల్గా ఫిట్ క్యాండిడేట్ కాకపోయినా దుమ్ముదులు ఫిట్ క్యాండిడేట్ కంటే బాగా ఆడతాడు. అలాంటి పర్సనాలిటీస్ ముగ్గురు ఇక్కడ ఇద్దరే ఆడాల్సి వచ్చిన సిచ్యువేషన్. అయినప్పటికీ కూడా దుమ్ము దులిపి వదిలేసిందయ్యా శ్రీజ కూడా. చెప్తా, సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు సెలెక్ట్ అయిపోయారు. ఇమానిల్ అయితే గట్టిగా ఫిక్స్ అయిపోయి అన్నా నీకు సపోర్ట్ చేస్తానని సాగించుకొని మాట్లాడితే శ్రీజ కూడా వచ్చి అడుగుద్ది, ఇమానిల్ ప్లీజ్ అని అడిగితే, నేను అస్త్రా ఇవ్వకుండా ఆపాను కదా, అది ప్రాబ్లం, అస్త్రా ఇవ్వలేదు, నేను ఎలాగైనా నీకు సపోర్ట్ చేస్తానని ఆయన వచ్చి అడిగితే చెప్పేశాను, మాట ఇచ్చేసాను రా దమ్ము అంటాడు. ఈ దమ్ము బాగానే ఉంది. కానీ ఇమానిల్తో వచ్చిన తలకాయ నొప్పిందంటే, ఇమానిల్ ఈ సీజన్లో ఒకసారి ఆవిడ ఏడుస్తూ ఉంటుంది. ఆ రోజే ఇతను సేవ్ చేస్తాడు డెమాన్ పవన్. ఆ రోజే డెమాన్ పవన్ సేవ్ చేసినప్పుడు భరణి గారు వీళ్ళందరూ నీ మాటలంటేనే చిరాకు అది ఇదని శ్రీజ అన్నప్పుడు శ్రీజ వీళ్ళు ఏడుస్తుంటే దమ్ము ఈ హౌస్లో అందరికంటే నువ్వే ఎక్కువ ఫేవరెట్ నాకు, దమ్ము అదిరా ఇద్దరా అనేసి చెప్పింది. కానీ ఏ రోజు ఫేవర్గా చేయలేదు, ఏ రోజు మంచిగా డెసిషన్ తీసుకోలేదు, ఏ రోజు నిలబడలేదు. ఈ పక్కల సిచ్యువేషన్లో నిలబడాలని ఏం లేదు. పాపం ఇమానుయల్ సిచ్యువేషన్ ఇస్ వెరీ బ్యాడ్. ఆ పక్క భరణి గారికి నిలబడకపోతే మళ్ళీ అంటారు. తప్పదు, గుర్తు చేస్తున్నా. ఇలా దమ్ము నువ్వు ఫేవరెట్ అంటారే, ఇతనికి కూడా సిచ్యువేషన్లో నిలబడే సిచ్యువేషన్ కూడా రావట్లా, అది కూడా ఉంది. నెక్స్ట్ వచ్చరికి సెలెక్ట్ చేసుకున్న తర్వాత టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ స్టార్ట్ అయితే ఏం జరిగిందంటే, టాస్క్ స్టార్ట్ అయితే నిఖిల్ వచ్చి గౌరవం పట్టేసుకున్నాడు. శ్రీజ అటు తిప్పి బ్లాకులు పెట్టే పనిలో ఉంది. ఆ బ్లాకుల్ని మనోడు వచ్చి ఇమానుయల్ సంతానం తనే టైంలో ఒకసారిగా వీపు మీద అతను చేయలేదు తప్ప అనింది. ఎక్కడా కానీ ఉమెన్ కార్డు కానీ అక్కడక్కడ టచ్ అవుతుందన్న ఎక్స్ప్రెషన్స్ కానీ, ఎలాంటి ఉమెన్ కార్డు సిచ్యువేషన్స్ కానీ, అవతలోడు కూడా ఆడలేని ఈ అమ్మాయితో అనే సిచ్యువేషన్స్ అని ఎక్కడ క్రియేట్ చేయలేదు దమ్ము శ్రీజ. నెక్స్ట్ లెవెల్ ఆడతానే ఉంది, కష్టం ఉంది. అండ్ ఇమానుయల్ కూడా నాన్ స్టాప్ శ్రీజ వచ్చి ఇక్కడ పడేస్తుంది, ఇమానుయల్ వచ్చి ఇక్కడ పడేసుకుంటా ఉన్నారు. ఇక్కడ చూస్తే డిమాన్ పవన్ ఆడాడు స్వామి, ఒక నాటి ఆట కాదు స్వామి. డిమాన్ పవన్ బీస్ట్, డిమాన్ పేరుకు న్యాయం చేశాడు డిమాన్ పవన్ అన్నట్టుగా అనిపిస్తుంది. పేరులోనే రెండోనే డిమాన్ పవన్. 2-3 మనుషులు బలవంతులు కలిపి ఆడితే ఎంత బలంగా ఆడతారో, ఒకడే అంతకంటే ఎక్కువ బలంగా ఆడాడు స్వామి. మొక్కల కంటు కట్టినట్టుగా సింపుల్గా పద్ధతిగా ఆడుతున్నాడు. ఒక కబడ్డీ ప్లేయర్ ఆడినట్టు, ఒక ఖోఖో ప్లేయర్ ఆడినట్టు, ఒక బాడీ బిల్డర్ రెజ్లర్ ఆడినట్టు, అన్ని 4-5 రకాల గేములు మిక్స్ చేసి ఒక పర్సన్ ఆడితే ఎలా ఉంటుందో అలా ఆడాడు. ఏమంటాడు భరణి గారు పట్టుకుని ట్రై చేస్తే ఇలాంటి కబడ్డీ ప్లేయర్ అన్నట్టు, రెజ్లర్ పట్టుకున్నట్టు రెజ్లర్ లాగా తిప్పి పడేస్తుంటాడు. ఓ పక్క రన్నింగ్ చూస్తేనేమో ఖోఖో ప్లేయర్ లాగా రన్నింగ్ చేస్తూ ఉంటాడు. అట్లా 2-3 ప్లేయర్స్ 2-3 రకాల స్పోర్ట్స్ ఆడే వాళ్ళు ఆడితే ఎలా ఉంటుందో అంత భయంకరంగా ఆడాడు స్వామి. వాళ్ళ కళ్ళకు కూడా వస్తుంది డిమాన్ పవన్ అన్నంత భయంకరంగా ఆడాడు. ఏంటి ఒకనొక సిచ్యువేషన్లో ఇమానుయల్ ప్రతిసారి శ్రీజాను తోస్తుంటే భరణి గారిని పట్టుకొని తర్వాత ఇమానుయల్ కూడా లాక్ చేస్తాడు, ఇద్దరిని లాక్ చేస్తాడు. భరణి గారిని ఇమానుయల్ లాక్ చేస్తే అక్కడ ఎలివేషన్ షాట్ ఉంటుంది స్వామి డెమాన్కి. వీళ్ళిద్దరూ డెమాన్ నువ్వెళ్ళు, ఇమానుయల్ నువ్వెళ్ళు, భరణి గారు
ఇమానులేమో భరణి అన్న నువ్వు వెళ్ళు, భరణి నువ్వు వెళ్ళు ఇద్దరు అనుకుంటారు. ఇద్దరు వెళ్ళలేని సిచ్యువేషన్ ఒక 10 సెకండ్లు. అందుకని ఇద్దరు నువ్వు వెళ్ళు అనుకుంటా ఉంటారు. ఇద్దరిని ఆపేశాడు డెమాన్. ఇద్దరిని ఒకరిని కాళ్ళతో ఒకరిని చేతులతో ఆపేశారు. నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ అది, మామూలు పర్ఫార్మెన్స్ కాదు. అరే అంత పెద్ద కటౌట్ కూడా వస్తాం, ఆమె హైట్లో గిట్లో బీభత్సమైన ఫిజికల్ స్ట్రెంత్ ఉంది అంతేగాని హైట్ వెయిట్ బీభత్సంగా భారీ కటౌట్ కాదు నిఖిల్లాగా. స్టిల్ మామూలు కసి కాదు స్వామి, ఎక్సలెంట్ కసి. ఆ తర్వాత కొంచెంసేపటికి భరణి గారు వదిలించుకొని వెళ్ళారు. ఈ రౌండ్లో ఏం జరిగిందంటే మర్చిపోయాను. ఈ రౌండ్లో ఏం జరిగింది చెప్తా. అయిపోయిన తర్వాత భరణి గారు ఇమాన్యుయల్ ఇద్దరు ఎల్లు వేసిన తర్వాత లాస్ట్ సెకండ్లో భరణి గారు తనేసాడు. టమక్కన వెళ్ళి తనేసాడు. పక్కకి వెళ్ళి శ్రీజ వాళ్ళ పక్క వెళ్ళిపోయింది. అయిపోయింది కదా. ఇక్కడ ఏం జరిగిందంటే లాస్ట్ సెకండ్ అండి భరణి గారు వదిలించుకొని అక్కడ చూస్తే మీరు శ్రీజ భరణి గారిని కూడా హోల్డ్ చేయడానికి ట్రై చేస్తే చూసారు. అబ్బా అనిపించింది నాకు. ఏంటి ఆ అమ్మాయి భరణి గారి మీద పడేసి ఇట్ట లాగడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి కట్అవుట్కి భరణి గారు ట్రై చేయాలని అనుకోవడం కూడా హైలైట్ అనిపించింది. ట్రై చేస్తూ ఉంటే భరణి గారు కూడా లాక్కుంటూ వెళ్ళి కాలుతో దంతారు. లాస్ట్ సెకండ్లో దంతారు, కసక్కన బజర్ కొట్టేస్తారు. బిగ్ బాస్ బజర్ కొట్టింది ఏం తెలుసా, సిచ్యువేషన్ క్రియేట్ చేయాలని. అక్కడ లైన్ క్రాస్ అయి ఉంది, ఇక్కడ లైన్లోకి వచ్చింది. ఈ టైంలో కొట్టేసి ఇద్దరు కొట్టుకొని అల్లాడిపోతారా, మన కంటెంట్ కావాలనేసి టపక్కన బజర్ కొట్టేశాడు. తెలుసు బిగ్ బాస్కి ఎప్పుడు పెంట పెట్టాలి, ఏం చేయాలి తెలుసు. కసక్కన పెంట పెట్టి వదిలేశాడు. ఇక్కడ అందరూ ఫైట్ చేశారు. ఒక్క గౌరవ్ తప్పించి నిఖిల్ కూడా అల్లాడిచ్చాడు. గౌరవ్ని ఆపేశాడు కదలలేకుండా సెంటీమీటర్ కూడా. ఈ గౌరవ్ ఎత్తిపోయి గందరగోళంగా ఎగిరేసి మనం ఇంత తోపు తురుంకాన్ మన ఇది అది వేసి బిల్డప్ ఇచ్చి అక్కడ సతికిలు పడ్డాడు. నాకు అస్సలు నచ్చలేదు. అయిపోయింది కదా. ఇక్కడ పాయింట్ వచ్చింది మా, ఇక్కడ ఒక 2-3 మినిట్స్ పట్టద్ది మాట్లాడతా. ఇప్పుడు జడ్జిమెంట్ పాస్ చేయాలి. సంచాలకులైన సుమన్ అండ్ కళ్యాణ్ డెసిషన్ తీసుకోవాలి. ఇదంతా రౌండ్ అయిపోగానే మందుంది అనేసి తనుజ బుయ్వాన్ అనేసి ఫుల్లీ హ్యాపీకి ఫీల్ అయ్యారు తనుజ. ఇక్కడ చూడండి మాధురి గారిది మంచి ఆవిడేనండి, కొంచెం మంచి ఆవిడే, కానీ ఏ టైంలో ఎలా స్కిప్ అవుతుందో ఎలా మార్చేస్తుందో ఏంటి అనేది ఆవిడకే తెలియదేమో అనిపిస్తుంది. ఒకసారి భలే అనిపిస్తారు. ఈరోజు కూడా అలాగే అనిపించారు. ఏంట్రా ఇప్పుడే ఇలా ఉన్నారు, మళ్ళీ వెంటనే తనుజ అన్నది కరెక్టే కదా అన్న ఫీలింగ్ వచ్చిందండి. ఏమైందంటే వీళ్ళందరూ హ్యాపీ. ఇంకా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే, వెరైటీ థింగ్ ఏంటంటే, వీళ్ళు గెలవగానే వీ వన్ అని తనుజ ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో, చప్పట్లు కొట్టుకునిందో. ఈ చప్పట్లు ఈవిడి కంటే కూడా ఎక్కువ కొట్టింది మాధురి గారు. గుర్తుపెట్టుకోండి, మాధురి గారు చప్పట్లు కొట్టేది ఓకే, కొడుతూ ఒక మాట అంటది. మీరు ఎపిసోడ్లో చూడండి అనిపిస్తుంది. రే గట్టిగా కొట్టాడు, కప్పట్లు గట్టిగా కొట్టనంటది. ఏది భరణి గారు గెలిచారనేసి గట్టిగా చప్పట్లు కొట్టమంటది ఆ డెసిషన్కి. అసలు డెసిషన్ రాకముందే ఆవిడ కూడా ఫీల్ అయింది భరణి గారు గెలిచారనే. అలాంటిది ఏది ఇప్పుడు కాదు అనేది మర్చిపోయా. ఇప్పుడు స్టార్టింగ్లో నార్మల్గా చప్పట్లు కొట్టారు. ఎండ్లో ఒక మాట లాస్ట్ డెసిషన్ అన్నప్పుడు నా డెసిషన్ నేను చెప్తున్నాను, భరణి గారు గెలిచారు అనేసి చెప్పగానే సుమన్ శెట్టి గారు క్లాప్స్, రే గట్టి కొట్టండి అంటది. అంత డిస్కషన్ 3 రౌండ్లో డిస్కషన్ జరిగినాయి సుమన్ శెట్టికి కళ్యాణ్కి. లాస్ట్ రౌండ్లో నా డెసిషన్ నేను చెప్తున్నాను కానీ చప్పట్లు కొట్టండి మీరు కొట్టండి చెప్పిన ఆవిడ మళ్ళీ వచ్చి మార్చేసి చూసారు. షాక్ నేను. ఇప్పుడు ఏం జరిగిందో మాట్లాడదు. వీళ్ళిద్దరిని డెసిషన్ తీసుకోమంటే ఇద్దరు వీళ్ళ పాయింట్ వాళ్ళు చెప్పరు. ఈ పర్టికులర్ టాస్క్ ఎలాంటిదంటే 100 మంది 100 రకాలుగా 50 మంది ఇట్టు 50 మంది అట్టు షిఫ్ట్ అవుతారు. 50 కాబట్టి 60, 40, 70, 30 ఎలాగైనా 2 ఒపీనియన్స్ ఉంటాయి. ఒకటి భరణి గారి టీమే రైట్ అయిన వాళ్ళు ఉంటారు, ఈ పక్క శ్రీజ టీమే రైట్ అయిన వాళ్ళు ఉంటారు. ఇద్దరి దగ్గర వ్యాలిడ్ పాయింట్స్ ఉంటాయి. ఎవరిని అట్లా అంటే తప్పు పడడానికే లేదు. కానీ మెజారిటీ ఒక 10% అయినా ఒక 5% అయినా నాకేమనిపించిందంటే ఒక మెజారిటీ సైడ్ అయితే తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. బిగ్ బాస్ టీం కూడా నాకు సార్ కానీ ఆదివారం ఎలా చూసుకుంటారంటే శనివారం మోస్ట్లీ ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు, కానీ మోస్ట్లీ ఇదే యాంగిల్లోనే వాడతారు. నేను చెప్పే యాంగిలే రైట్ అవ్వచ్చు, నాకు సార్ కూడా అదే చెప్తారేమో అని అనుకుంటున్నా. వాళ్ళు అలా తిప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, మనం ఏం చేయలేం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇద్దరు బాగా మాట్లాడారు. మా సుమన్ శెట్టిని కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ టైం ఆయన అనుకున్న పాయింట్ మీద ఎవడు అనుకొని గట్టిగా నిలబడి ఇష్టం వచ్చాడు వాదించేశారు, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ కళ్యాణ్ దగ్గర నాకు ఈరోజు బాగా నచ్చింది ఏంటంటే, కళ్యాణ్ శ్రీజ రిలేటెడ్గా తీసుకుందాం, శ్రీజాకి ఏదో ప్లస్ చేద్దాం అనే ఫీలింగ్ సుమన్ శెట్టి గారి దగ్గర ఉంది. ఆ ఫీలింగ్ భరణి గారు నాకు క్లోజు, భరణి గారి సైడ్ అవ్వాలి, భరణి గారు విన్ అవ్వాలి అనే సీన్ ఉంది. కానీ కళ్యాణ్ దగ్గర అది లేదు. కళ్యాణ్ పదే ఏం చెప్పాడు తెలుసా, 2-3 సార్లు రిపీటెడ్గా కావాలంటే క్యాన్సిల్ చేద్దాం అంటాడు. తనకు తెలుసు ఆ పక్కే ఎక్కువ బ్లాకులు పెట్టున్నారు, స్టిల్ క్యాన్సిల్ చేయడానికి నేను రెడీ, మీ ఇష్టం అన్నాడు. కానీ సుమన్ శెట్టి గారు క్యాన్సిల్ కూడా ఒప్పుకోవట్లేదు, డైరెక్ట్ భరణి గారే విన్ అన్నారు. కళ్యాణ్ అలా విచ్ ఇస్ గుడ్. ఇది అయిపోయింది కదా. ఆర్గ్యుమెంట్స్ చాలాసేపు మాట్లాడుకున్నారు, ఇద్దరికి ఏదో ఒక లాజిక్ మాట్లాడుకున్నారు. కళ్యాణ్ లాజిక్ ఏంటంటే ఫస్ట్ ఏం కన్సిడర్ చేస్తాం, స్క్వేర్లో ఉండాలి. నీది స్క్వేర్లో లేదు, నాది స్క్వేర్లో లేదు. సుమన్ అన్న ఉంది కదా మాది ఎక్కువ అంటాడు. ఎక్కువ తక్కువ కాదన్నా, స్క్వేర్లో ఉండాలి.
స్క్వేర్ దాటి ఉండకూడదు అనేది రూల్, పర్ఫెక్ట్ రూల్ అదే. స్క్వేర్ లోపల ఉండాలి, స్క్వేర్ లోపల ఇద్దరిది లేదనేది కళ్యాణ్ చెప్తాడు. మాది తక్కువ ఉంది, మీది ఎక్కువ ఉంది, స్టిల్ మీది మొత్తం ఉండుంటే పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కళ్యాణ్. అన్న మీది ఒక బ్రిక్కే ఉన్నా మొత్తం స్క్వేర్ లోపల ఉంటే ఇంక వేరే పాయింట్ లేదన్న, మీరే విన్ను, మీది మొత్తం స్క్వేర్లో లేదనేది పర్ఫెక్ట్ పాయింట్. ఇక్కడతో జడ్జిమెంట్ వచ్చేసింది. పర్ఫెక్ట్ స్క్వేర్లో అంతా కలిపి స్క్వేర్లోనే ఉండుంటే వాళ్ళే విన్ను. కానీ అలా కాదన్న, ఇద్దరిది లేనప్పుడు సెకండ్ పాయింట్కి వెళ్ళాలని కళ్యాణ్ ఏదైతే చెప్పాడో సేమ్ నా ఒపీనియన్ అదే. ఆ ఒపీనియన్ అదే. ఇద్దరు 2 రూల్స్ అండి ఈ టాస్క్లో ఉండేది. స్క్వేర్ లోపలే పెట్టాలి అండ్ టవర్ హైట్ ఉండాలి. స్క్వేర్ లోపల పెట్టాలి అనేది ఇద్దరు అటర్ ఫ్లాప్. అసలు స్క్వేర్ బయటికి, ఇప్పుడు నేను మధ్యాహ్నం కూడా ఒకటి చెప్పా, నో బాల్ ఉందండి క్రికెట్లో. ఆ లైన్కి కొంచెం కాలు ముందు పెట్టినా నోబాలే, ఇంకొంచెం పెట్టినా నోబాలే. అంతేగాని ఎక్కువ పెట్టిన దాని నోబాల్కి 2 రన్లు వేసి ఫ్రీ హిట్లు 2 ఇవ్వరు. ఒకటే ఫ్రీ హిట్, ఒకటే రన్ను, అది లెక్క. సేమ్ అలాగే బయటకు వచ్చితే ఎంత వచ్చినా, నాకు సార్ కూడా మోస్ట్లీ ఇదే చెప్తారు, బయటికి స్క్వేర్ లోపల కాకుండా స్క్వేర్ బయటికి ఎంత వచ్చినా ఎంత అని రాని, ఇద్దరిది అవుటే. ఇద్దరిది ఒకటి డిస్క్వాలిఫై చేసి ఆ రౌండ్ని క్యాన్సిల్ చేయాలి. బిగ్ బాస్ టీం గొడవలు కావాలి, పెంట కావాలి కాబట్టి ఒప్పుకోలేదు. కాబట్టి లాస్ట్కి కళ్యాణ్ ఏది చెప్పాడు అదే రైట్ నా ఉద్దేశంలో. ఎందుకంటే ఫస్ట్ రూల్ ఇద్దరు చేయలేదు కాబట్టి సెకండ్ దాంట్లోకి వెళ్ళాలి. సెకండ్ దాంట్లో చూస్తే వాళ్ళు 6 పెట్టారు, వీళ్ళు ఒకటే ఉంది. కాబట్టి ఎటు తిరిగి శ్రీజ వాళ్ళదే విన్. ఆర్గ్యుమెంట్స్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళ టీం వైపు అసలు నిజమైన మిస్టేక్ ఉన్నా కూడా బిగ్ బాస్ హౌస్లో అవతల వాళ్ళు వాదించుకుంటానే ఉంటారు. అలాంటిది వాళ్ళ సైడ్ ఒక 30-35% ఉంది, పాయింట్ లేకుండా ఏం వాదించాలి. వాళ్ళు వాదించడంలో కూడా తప్పేం లేదు, మంచిగా వాదించాడు సుమన్ శెట్టి అన్న. కానీ ఈ పక్క ఒక 70% క్లియర్ క్లారిటీ ఉంది. నా దృష్టిలో 90-99% అదే రైట్. కళ్యాణ్ ఏదైతే చెప్పాడో సేమ్దే నా ఒపీనియన్ కూడా, నాకు సార్ కూడా సేమ్ అదే చెప్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ బయటికి వచ్చేసింది ఇద్దరిది, ఎంత వచ్చింది అని కాదు, బయటకు వచ్చేసింది ఫస్ట్ రూల్లోనే పోయింది, డిస్క్వాలిఫై చేయొద్దు అన్నాడు. కాబట్టి సెకండ్ రూల్లోకి వెళ్ళిపోయి ఎక్కువ ఎవరుందో వాళ్ళది. అది కాకుండా ఫస్ట్ రూల్ కంటే సెకండ్ రూలే మెయిన్ అని బిగ్ బాస్ ఏం చెప్పాడు, ఆ టాస్క్ ఎందుకు మా బ్రిక్స్ ఇచ్చింది, ఆ బ్రిక్స్ ఇచ్చి ఎక్కువ బ్రిక్స్ ఉండాలి, ఎండ్ బజర్ టైంకి ఎక్కువ టవర్ హైట్ ఎవరికి ఉందో అది విను. మెయిన్ థీమ్ ఆఫ్ ద టాస్క్ ఏంటంటే టవర్ కట్టడం. ఆ టవర్ ఎక్కువ హైట్ ఎవరుంది, ఇద్దరిది లైన్ టచ్ ఉంది, ఇద్దరిది కన్సిడర్ చేస్తారు, ఎవరిది ఎక్కువ ఉందో చూసుకుంటారు, ఎవరిది ఎక్కువ ఉందో శ్రీజాకి ఎక్కువ ఉంది, దెర్ ఇస్ నో డిస్కషన్ పాయింట్. స్టిల్ డిస్కషన్ చేయొచ్చు, ఒక 25-30% ఇలా కూడా మాట్లాడొచ్చు. కానీ నా దృష్టిలో 99% శ్రీజ గారే విన్ను. నాకు సరే ఏం చెప్తారు కూడా చూద్దాం. అది అయిపోయింది, కళ్యాణ్ పర్ఫెక్ట్గానే చెప్పాడు అండ్ మధ్యలో డిస్క్వాలిఫై చేయడానికి కూడా రెడీగా కూడా బాగుంది. కానీ బిగ్ బాస్ ఏం చెప్పారంటే వీళ్ళు ఇది అంటున్నారు, వాళ్ళు ఇది అంటున్నారు, ఒక దాని మీద నిలబడకపోయేసరికి 2-3 రకాల ఛాన్సులు ఇచ్చి మీరే సెలెక్ట్ చేసుకోండి అంటే, ఇక్కడ శ్రీజాని అప్రిషియేట్ చేయాలి స్వామి. శ్రీజ మాస్టర్ మైండ్ అయ్యా, మాస్టర్ మైండ్ నిజంగానే. అమ్మాయి దగ్గర అన్ని ప్లాన్లు ఉంటాయి, మంచి ప్లాన్ ఉంటుంది, దొంగ ప్లాన్ ఉంటుంది, కన్నింగ్ ప్లాన్ ఉంటుంది, అన్ని ప్లాన్లు వేస్తుంది గేమ్ గెలవడంలో. నెక్స్ట్ లెవెల్ అని ఎందుకు అనిపించింది చెప్పమంటారా? అమ్మాయి ఒక దగ్గర డిఫరెన్స్ కనపడుతుంది మీకే. ఏం చేసిందంటే అమ్మాయి, బిగ్ బాస్ ఏం చెప్పాడు, ఒకరిని సెలెక్ట్ చేసుకుని మీరే వాళ్ళని సంచాలకుగా పెట్టుకున్నారు. మీరే వాళ్ళని సంచాలకుగా పెట్టుకోమంటే అమ్మాయి ఏం చేసింది, ఫస్ట్ నాకు వీళ్ళొద్దు అన్నది, భరణి గారు వీళ్ళొద్దు అని ఒక్కొక్కరు పేరు ఎలిమినేట్ చేసుకుంటూ వస్తే ఒక టైంకి ఎవరు వద్దు అని చెప్పకుండా అమ్మాయి మాధురి గారు నాకు ఓకే అన్నారు, లాక్ చేసేసారు. మాధురి గారు నాకు ఓకే అని చిన్నగా భరణి గారి దగ్గర అన్న అమ్మాయి, ఆ అమ్మాయి వేసిన స్ట్రాటజీ ఏంటంటే కరెక్ట్గా మాధురి గారి దగ్గరికి వెళ్ళి నాకు మాధురి గారు ఓకే బిగ్ బాస్ అనేసి మాధురి గారి దగ్గర అన్నారు. అంటే ఇక్కడ లాక్ చేసింది ఎక్కడ తెలుసా, అయ్యో ఇప్పుడు శ్రీజ నన్ను సెలెక్ట్ చేసుకుంటే శ్రీజాకి అగెనిస్ట్గా నేను చెప్తే వాంటెడ్గా చెప్పారని అనుకోవచ్చు, లేదా శ్రీజాగా ఫేవర్గా చెప్పకపోతే బాగోదని లాక్ చేసింది, క్లియర్గా లాక్ చేసింది. లేదా ఇంకోటి ఏమైనా ఉంటుందంటే ఆవిడ అనేది ఏమన్నా వినుండాలి, ఈవిడ శ్రీజ వాళ్ళది కూడా రైటే లాగుంది అన్న పాయింట్ ఏదైనా వినుండాలి. లేకపోతే నేను ఇప్పుడు 2 యాంగిల్స్, ఆ అమ్మాయికి ఒకవేళ కానీ ఆవిడ సెలెక్ట్ చేసింది శ్రీజానే సెలెక్ట్ చేస్తే ఈవిడికి బెనిఫిట్ అవుతుంది. లేదు మాధురి గారు శ్రీజ కాకుండా భరణి అని సెలెక్ట్ చేస్తే ఈవిడికి ఒక సింపతి కూడా వస్తుంది, అరే మాధురి గారికి కావాలని ఓడిచ్చారనే ఫీలింగ్ కూడా రావచ్చు. దట్టు మాధురి గారికి అయ్యో నా మీద నమ్మకం లేకుండా ఉంటుంది అనుకుంటే శ్రీజాకి నా మీద నమ్మకం పెట్టి నన్ను సెలెక్ట్ చేసిందంటే అయ్యో నేను అన్యాయం చేయకూడదనే ఫీలింగ్ కూడా ఆవిడలే ఇన్వాల్వ్ చేసి వదిలేశారు, ఆవిడని ఇబ్బంది పెట్టేశారు సడన్గా. ఇప్పుడు మాధురిగా నాకు వద్దమ్మా తల్లి, ఈ పిల్ల కావాలని అంటుంది బిగ్ బాస్, వద్దు బిగ్ బాస్ అంటేనే నేను భరణి గారికి సపోర్ట్ అయినా సరే న్యాయం వైపు నిలబడాలి కాబట్టి టవర్ వాళ్ళది పెద్ద ఉంది, వాళ్ళే గెలిచారు అని డిక్లేర్ చేసింది. ఇప్పుడు తనుజ గారికి కారణంలో తప్పు లేదు అన్నట్టు ఏం తెలుసా, ఇక్కడ నుంచి తనుజ గారికి మాధురి గారికి ఎందుకు గెట్లేదంటే నేను ఇందాక చెప్పినట్టే సుమన్ శెట్టి గారు అనౌన్స్మెంట్ చేయగానే క్లాప్స్ కొట్టరే గట్టి కొట్టరా అనేసి వీళ్ళ సైడ్ నిలబడి వీళ్ళని అప్రిషియేట్ చేస్తూ వీళ్ళ కోసమే పోయి అంటా ఉన్నా ఆవిడ. ఒక్కసారికి సంచాలకారి గారే నాకు న్యాయంగా అయితే శ్రీజానే గెలిచిందన్నాడు. షాక్. ఎందుకంటే అరే అది ఏదైనా ఉంటే ముందు నుంచే మనకే చెప్పొచ్చు కదా, శ్రీజానే గెలిచిందని చెబితే అయిపోయేది కదా, మనం ఆర్గ్యుమెంట్ చేయం కదా. తన ఒపీనియన్ మనమే గెలిచామని తన చేతుల్లో పెట్టినప్పుడు మాత్రం శ్రీజ అని చెప్పడం నాకు నచ్చలేదనే పాయింట్ లైవ్లో మాట్లాడతారు, ఆ తర్వాత డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఆవిడ జడ్జిమెంట్ పర్ఫెక్ట్, వెరీ గుడ్ అయిపోయింది. తర్వాత వచ్చేసరికి ఇక్కడ భరణి గారు కూడా గుడ్, ఏమి ఎక్కువ అరవడం కానీ అట్లా ఏమి చేయలే, సింపుల్గా యాక్సెప్ట్ చేశాడు, అయిపోయింది.
ఇక్కడ ఒక టైంలో ఒక గొడవ అయిందండి. ఏమైందంటే ఏం గొడవ చెప్తాను, ఒక్క సెకండ్ రాసుకోనున్నా, నేను రాసుకోకుండా గుర్తుంది, ఆ ఒక్క గొడవ గుర్తులేదు. ఇవిడ శ్రీజ తనుజ రిలేటెడ్గా ఏదో అంటారు. ఏమంటారంటే గ్యాప్లో గొడవ అయింది, మర్చిపోయినా. ఆ గొడవ గురించి కూడా చెప్పాలి. గ్యాప్లో గొడవ గురించి చెప్పి తనుజ ఏమంటుందంటే, శ్రీజ భరణి గారితో అంటే యాటిట్యూడ్ ఎందుకో అన్నట్టుగా ఏదో అంటుందండి. యాటిట్యూడ్ ఎందుకు, చూడకుండానే వెళ్ళిపోతుంది, అలా చూస్తున్నా. ఆ పాయింట్ వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు దివ్యకి, తనుజకి, డిమాండ్ పవన్కి వీళ్ళకి ఒక గొడవ అండి. ఆ గొడవలో ఎవరిని తప్పట్లేదు, అందరూ బాగా ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నారు, అందరూ బాగానే మాట్లాడారు, అందరి వైపు నుంచి పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఆ గొడవ రాము రాథోడ్ కోసం ఫుడ్ తీసి పెట్టినారు. ఓకేనా, ఫుడ్ తీసి సెంటర్ టేబుల్ మీద పెట్టినారు. అది రీతు చౌదరి ఆకలి వేస్తుందని చెప్పి రీతు చౌదరి వచ్చి దివ్యాని అడిగితే, అక్కడ ఉంది కప్పు టేబుల్ మీద ఉంది, తినేసి అంటది. ఆవిడ తిన్నాడికి పోయి తినే టైంలో తనుజ వచ్చి రాము రాథోడ్ది అన్నం నువ్వెందుకు తినమని చెప్పావు అని అడగద్ది. అది రైట్, అడగడం తప్పలేదు, ఎందుకంటే రాము రాథోడ్ అన్నం కాబట్టి. తట్టు నేను అందరి ముందే టేబుల్ మధ్యలో రాముది ఉంది అని డిస్కషన్ చేసినప్పుడు అందరూ విన్నారు కదా, అన్నప్పుడు నేను వినలేదు, నువ్వు ఎందుకు ఇచ్చావు, నీకు అవసరం లేదు కదా, రేషన్ మేనేజర్ నేను కదా ఇవ్వాల్సింది, నేను కదా చెప్పాల్సింది అందరికంటే. ఈవిడ ఒక లాజిక్ చెప్పింది, దివ్య చెప్పిన లాజిక్ కూడా బాగానే ఉంది. నేను ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే, నేను కుకింగ్ టీమ్. యాక్చువల్గా ఏం జరిగింది, నువ్వు చేయాల్సిన పార్టిషన్ ఏదవుతుందో ఫుడ్ పార్టిషన్ మధ్యాహ్నం వచ్చి మాధురి గారు చేశారు. సో అది చూసిన తర్వాత మేబీ ఫుడ్ టీం వాళ్ళు కూడా చేయొచ్చేమో అనేసి నువ్వు అనుకున్నావేమో, కుకింగ్ టీం వాళ్ళు, నువ్వు వాళ్ళకి ఇచ్చావు కదా, అలాగే ఇది కూడా కుకింగ్ టీం అనేసి నన్ను వచ్చి అడిగారేమో, నన్ను కుకింగ్ టీమే కాబట్టి నేను కూడా ఓకే అక్కడ ఉంది తినిపో అన్నా. అది రామో రాతోడదని నాకు తెలియదు, ఎందుకంటే ఎవరిదైనా సైడ్ పెట్టుకుంటారు కానీ మధ్యలో మిగిలిన ఫుడ్ ఏమన్నా అక్కడ పెట్టారేమో, అప్పుడప్పుడు మిగులుతుంటుంది కదా అనేసి ఆ అమ్మాయిని తినమన్నా అనేది పాయింట్. సో ఎక్కడ ఎవరిది తప్పలేదు, మిస్కమ్యూనికేషన్ జరిగింది, అంతమించలేదు. ఒక రకమైన గొడవ జరిగింది, ఒక రకమైన గొడవ, అంత ఓవరాల్ మిస్కమ్యూనికేషన్, ఎవరిది ఇంటెన్షనల్ మిస్టేక్ అయితే కాదు. దీంట్లో కొంచెం దివ్య గారి ఆ యాటిట్యూడ్ ఏదైతుందో, మాట్లాడే విధానంలో ఓవర్ కాన్ఫిడెన్స్ కనపడుతూ, అంటే లాజికల్ మీద లాజిక్ తీసేస్తూ, అంటే ఏదో అతి తెలివి ప్రదర్శిస్తున్న ఫీలింగ్ వచ్చింది కొంచెం, మరి ఎక్కువైతే కాదు. మిగతా అంతా అడగడంలో తప్పేలేదు. ఇక్కడ తనుజ ఎందుకు అడిగిందంటే, తనుజకి ఎందుకు ఇక్కడ గొడవలు వస్తున్నాయంటే, ఆవిడ మళ్ళీ నన్ను ఏదో అంటారు, పాయింట్అవుట్ చేసి ముక్కులు వెళ్ళిపెట్టి చూపిస్తారా అన్న టెన్షన్లో ఉండిపోయింది. ప్రతిదానికి అయ్యో ఏదో అంటారు అనిపించుకోకూడదు, నేను బాగా చేయాలి, ఆ టెన్షన్లో ఉండి అందరికీ పర్ఫెక్ట్గా అందరికీ ఒక్కరికని కాదు. తనుజ నేను ఎందుకు తప్పు పట్టట్లేదు అంటే, ఇమానుయేల్ అన్న ఒక మాట తర్వాత తనుజ తప్పు పట్టలేకపోయిన సిచ్యువేషన్ వచ్చింది. ప్రతి ఒక్కరికి ఆ అమ్మాయి సీరియస్గానే చెప్తుంది, మన తన అదేం లేదు, ఎవరికైనా అదే సీరియస్ మోడ్లో చెప్తుంది. కాబట్టి మనం తప్పు పట్టడానికి లేదు. ఇక్కడ అందరికీ రావాలి అనే ఇంటెన్షన్ కనపడుతూ ప్రతి ఒక్కరికి సీరియస్గానే వార్నింగ్ ఇస్తుంది. మీరు అది చేయకూడదు అందరికీ చెప్తాను ఉంది. అంత చెప్తుంది అంటే భయంకరంగా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కాబట్టి ఆవిడ చుట్టూ కామెడీ చేసుకుంటూ, ఆవిడ చుట్టూ చేరి, ఆవిడని పైన నిలబడితే ఆవిడ చుట్టూ చేరి కామెడీ క్రియేట్ చేసుకున్నారంటే, ఆవిడ అందరితో అలాగే ఉన్నారు, ఆవిడ అందరితోనే సీరియస్గానే చెప్తున్నారు, మనం ఏం చేయలేం. ఇక్కడ పాయింట్ వచ్చినప్పుడు ఆవిడ రిలేట్ చెప్తారు. అయితే ఒకటి మాత్రం నిజం, తనుజ గారు ఉన్నప్పుడు రేషన్ మేనేజర్గా గొడవలే గొడవలు, మాధురి గారు ఉన్నప్పుడు ఏ గొడవ లేదు. ఎందుకంటే ఇవి సీరియల్ మోడ్లోకి వెళ్ళి సీరియస్ మోడ్లోకి వెళ్ళి ప్రతిదానికి సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు, టెన్షన్ పడి, దానివల్ల గొడవలు వస్తున్నాయి. దాంతోపాటుగా ఆవిడ మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయంటే డెప్త్గా చూస్తే మిస్టేక్స్ ఏమి లేవు, ఆవిడ ఏదో మంచిగా చేయాలనే ఉద్దేశంతో జరుగుతున్నాయి, కానీ ఆ కోపం తగ్గించుకుంటే అవి కూడా ఉండవు. కానీ నేను ఎందుకు తప్పట్లేకపోతున్నా అంటే, ఇంటెన్షనల్ మిస్టేక్స్ కావాలని చేయట్లేదు, క్లియర్గా ఆవిడ ప్రతి దాంట్లో పాయింట్ ఉంది. దట్ ఈస్ వాట్. ఇక రామురావుతో ఫుడ్ తీసుకొని ఈవిడ ఇచ్చేసరికి మళ్ళీ వచ్చి వాడైతే నేను ఎవరో చెప్పాలి, మధ్యాహ్నం కూడా ఇద్దరు సరిపోలా, అది కదా నా బాధ, అది పాయింట్. ఒకదాని మీద ఒకటి యాడ్ అని అవ్వకుండా వచ్చి కాస్త కోపంగా మాట్లాడుతుంది. స్టిల్ తప్పదు, ఆ కోపంగా ఉన్నప్పుడు అవే పాయింట్ అవుట్ చేస్తారు, రేపు నామినేషన్లు కూడా అవే ఏదో ఒకటి పడుద్ది. కానీ ప్రస్తుతానికి గొడవలో ఎవరిది పెద్ద తప్పలేదు అనిపిస్తుంది, నార్మల్ గొడవ జరిగింది, అయిపోయింది. తర్వాత ఇక్కడ గొడవ ఉంది చూసారా శ్రీజది, అది చెప్తా ఒక్క సెకండ్. ఆ గొడవది నేను వెనక ముందు చెప్పుకుంటా పోయినా మంచిగా, అందుకని పోయింది. శ్రీజ ఏమంటుందంటే, భరణి గారి సైడ్కి వస్తే మాట్లాడతా, అలా కాదన్నా ఇలా కాదన్నా అంటూ మాట్లాడుతూ, అంత యాటిట్యూడ్ చూపించాల్సిన అవసరం లేదు అనేసి అనగానే, ఎవరు నేనంటే, మీరు కాదు వేరే వాళ్ళే కావాలని యాటిట్యూడ్ చూపించుకొని, తనుజ రిలేటెడ్గా ఆవిడ ఏమి యాటిట్యూడ్ చూపించలేదు. ఒకటి మాత్రం నిజం, తనుజ గారికి శ్రీజ గారికి అసలు పడట్లేదు. ఇక్కడ ఈ పాయింట్ తనుజ గారి శ్రీజ గారి వర్షంలో నాకు అనిపించింది చెప్తాను. నేను వచ్చి తనుజ ఏమంటుందంటే, శ్రీజ వచ్చి ఆవిడ అసలు మాట్లాడలేదు నాతో అంటది అనేసి అన్నారు, నేను విన్నాను. అండ్ తనుజ గారు కూడా ఆవిడతో మాట్లాడాలి. పాయింట్ ఏంటంటే, అప్పటికప్పుడు ఇష్యూలు చేసుకొచ్చి అప్పటికప్పుడు గొడవ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు అక్క అన్నారు, వెళ్ళేటప్పుడు అక్క అన్న శ్రీజ వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు నేను అక్క కూడా అన్నాను, నువ్వు మళ్ళీ కప్పు కూడా నన్ను అడుగుతావేమో సెటరికల్గా మాట్లాడినప్పుడు ఆ కోపం ఉంటుంది, అది అట్లా నిలబడిపోయింది. అప్పుడు ఏంటి పాయింట్, ఆ రోజు ఆయేషా రిలేటెడ్ కూడా నేను ఏ పక్క రైట్ ఉంటే ఆ పక్క నేను లాజిక్ లేకుండా మాట్లాడను. ఆ రోజు ఆయేషా రిలేటెడ్ కూడా నోటుకు వచ్చినట్టు ఆవిడ వచ్చి నిన్నే టార్గెట్ చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఫస్ట్ వెళ్ళి ఆయేషా మళ్ళీ వచ్చి క్లోజ్ అయినప్పుడే వీళ్ళు మాట్లాడుకున్నారు తప్పించి ఈవిడ పాటికి వీళ్ళు మాట్లాడుకున్నట్టు నాకు గుర్తులేదు.
ఇప్పుడు కూడా శ్రీజ వెళ్ళి మాట్లాడితే ఆవిడ మాట్లాడతారు, కానీ శ్రీజ కూడా వెళ్ళాలని లేదు, ఎందుకంటే ఆవిడ టాప్లో ఉండాలని వీళ్ళకి కూడా ఉంటుంది, ఎగనెస్ట్గా ఉండాలి, రైవల్ మెయింటైన్ చేయాలి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది పాయింట్, ఆవిడ టాప్లో ఉంది కాబట్టి. ఈవిడికి కూడా ఆవిడ వచ్చి మాట్లాడినప్పుడు ఫస్ట్లో వెళ్ళి అక్క అన్నప్పుడు, ఫస్ట్లో అంత క్లోజ్గా ఉంటే కళ్యాణ్ ఈవిడు నేను ఉన్నప్పుడు అంత క్లోజ్గా అక్క అనేవాడు, ఇప్పుడు వచ్చి నేను అక్క అనాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు అన్న ఫీలింగ్ ఆవిడ కూడా, ఆవిడ వర్షం చెప్తున్నా. అలాంటప్పుడు ఆవిడ వచ్చి ఎందుకు మాట్లాడుతుంది? అది పాయింట్. దట్టు ఆవిడకి వాళ్ళ నాన్నని పిలిచి ఆవిడకి రైవల్రీ జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా కొంచెం దూరంగా ఉంటుంది. ఆవిడ వెళ్ళి మాట్లాడతారు తప్పించి ఇద్దరు అలాగే ఉండిపోయారు. ఇక్కడ కూడా యాటిట్యూడ్ అనేది మనం చూపించలేదు కూడా మన జడ్జీలో. ఇక్కడ వీళ్ళ మధ్య రైవల్రీ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆ జడ్జి చేసేవాడిని, ఆ ఫేస్ చూసినట్టు నేను జడ్జి చేసేవాడిని, నిజంగా యాటిట్యూడ్తో పెట్టారా లేకుంటే ఇంకేమైనా పెట్టారని. ఆ ఫేస్ చూపించరా. అప్పుడు తనుజ గారిని అన్నారు అనేది మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒక డిస్కషన్ జరిగిందండి, రాము రాథోడ్కి కళ్యాణ్కి, తర్వాత వచ్చేసరికి గౌరవ్కి గొడవ. రాము రాథోడ్ ఏమంటున్నాడంటే ఏదైనా తప్పు జరిగితే వీకెండ్లో నాకు సార్ చూసుకుంటాడు లేండి అది ఇది అన్నట్టుగా మాట్లాడుతుంటే, వీకెండ్ దాకా ఏంటి రామో ఇక్కడ కదా జరుగుతుంటే వీకెండ్కి వెళ్ళిపోయి అది అనేసి కొంచెం సీరియస్ అయితే ఇతను కూడా ఫీల్ అయ్యి సీరియస్ అయిన తర్వాత కళ్యాణ్ వెళ్ళి నేను ఫినిష్ చేయక ముందు నువ్వు మాట్లాడావు కళ్యాణ్ బ్రో అది దాని తర్వాత సారీ చెప్పాడు, అయిపోయింది. ఇక్కడ గౌరవ్ ఏం తెలుసా, రాము ఎప్పుడైతే గౌరవ్ కూడా నామినేషన్లోకి వచ్చిన తర్వాత బాగా ట్రిగ్గర్ అయిపోతాడు, ప్రతి దానికి ట్రిగ్గర్ అయిపోతాడు. ఇక్కడ రాము రాథోడు కళ్యాణ్తో విషయం అవుతుంది, ఇలా వచ్చేస్తుండు పైకి అంటే ఏదో చెప్పడానికి రాము ఉన్నాడు కాబట్టి. అక్కడ నాకు అనిపించింది అయ్యో ఇతను ఏదో మనసులో పెట్టుకుంటూ సంజయ్ గారి లాగా నామినేట్ చేసినందుకు ఇంకా అల్లాడిచ్చి చేస్తుండే వాళ్ళని మనసులో పెట్టుకున్నాడే అన్న ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఒక డిస్కషన్ జరిగి ఆ రౌండ్లో విన్నర్ ఎవరు అనేది అనౌన్స్మెంట్ చేశాడు. బిగ్ బాస్కి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత రౌండ్ నెంబర్ 2 జరిగింది. బిగ్ బాస్ ఏం చెప్పాడంటే అనౌన్స్మెంట్ చేశారు, ఎమాన్యుల్కి ఇంజురీ అయింది, లెగ్కి ఇంజురీ అయింది. దాంతోపాటుగా మనోడు కొంచెం జాగ్రత్త పరుడు కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా టాస్కుల్లో ఇబ్బంది పడకుండా కూడా చేశాడు అనేది సంజయ్ గారు చెప్తే సంజయ్ గారు కరెక్ట్గానే చేసేవాడు. ఇప్పుడు ఈ రౌండ్లో ఎమాన్యుల్కి రిలేటెడ్గా ఇంజురీ అవ్వడం వల్ల బిగ్ బాస్ రీప్లేస్ చేసి రాముని పెట్టుకుంటారు. రాము రాథోడ్ ఎమాన్యుల్ బదులు ఆడినా రాము రాథోడ్ ఏం తక్కువ ఆడలేదు, నెక్స్ట్ లెవెల్ ఆడాడు. ఎందుకంటే శ్రీజ రిలేటెడ్గా శ్రీజ రాము రాథోడ్ ఎమాన్యుల్ శ్రీజ ఉన్నట్టుగా అదే విధంగా ఫైట్ జరుగుతుంది, పెడుతుందో తనుకుంటూ ఈ పర్టికులర్ టైంలో శ్రీజ రాము రాథోడ్ని ఆపడం కోసం సెత్త విధాలా ట్రై చేసింది. ఆ చొక్కాలు పట్టుకొని లాగింది, మైక్ పట్టుకొని లాగింది. దాంతోపాటుగా ఇతను కూడా పైన పడి కింద పడి దొల్లాడుతూ ఉన్న ఎక్కడ ఉమెన్ కార్డు వాడాలని కానీ అతనికి డిస్కంఫర్ట్ క్రియేట్ చేసేటట్టు, అమ్మాయిని కదా నువ్వు జాగ్రత్తగా ఆడాలని డిస్కంఫర్ట్ క్రియేట్ చేసేటట్టు ఏ డ్రామా చేయలేదు శ్రీజ, నెక్స్ట్ లెవెల్. అండ్ చాలా టైట్గా చాలా కష్టపడి అతని మీద పడి ఆపడానికి, ఆవిడ మీద పడి ఆపడానికి భయంకరంగా ట్రై చేశాడు. ఎంత ట్రై చేశాడు అనేది లాంగ్ కెమెరాస్లో మనం చూపిస్తూ ఉండు, జూమ్లో చూపించలేనంత విజువల్స్ ఉన్నాయి అక్కడ, ఎందుకంటే అంత ఓవర్ ఫిజికల్ అవుతుంది అక్కడ. దట్ ఈస్ వై చూపించాల. ఇది అయిపోయింది. ఇక్కడ నాకు నచ్చంది బిగ్ బాస్ డెమాన్ని తొక్కుతున్నాడు అనిపించింది ఏంటి తెలుసా, కనీసం ప్రోమో కట్లో వేసిన సీన్స్ను కూడా ఎపిసోడ్లో వేయలేకపోయాడంటే ఎంత దరిద్రం అనుకోవాలి. డెమాన్ పవన్ రిలేటెడ్గా డెమాన్ పవన్ అంత బాగా ఒక్కొక్క రౌండ్కి ఇద్దరిద్దరు నాపితే సెకండ్ రౌండ్లో కూడా ఆ మూలలో జైలు దగ్గర అదే హైలైట్ షాట్, ఎంగిల్ వచ్చింది బయటికి, సో అదే హైలైట్ షాట్, అన్నిటి మీద హైలైట్ షాట్ అదే. నిఖిల్ని భరణి గారిని ఇద్దరిని ఆపుతాడు, తోపు కటౌట్లు ఇద్దరిని ఆపుతాడు, తోపు కటౌట్లు ఇద్దరు, వాళ్ళిద్దరు కలిపితే డెమాన్ పవన్ ఒక్కరు వాళ్ళినా కూడా డెమాన్ పవన్ మడత పెట్టేస్తారేమో అన్నంత పెద్ద కటౌట్ డెమాన్ పవన్ ముందు నిఖిల్ పెద్ద కటౌట్. అలాంటి పెద్ద కటౌట్ నిఖిల్ని చేతులతో, తర్వాత భరణి గారు కటౌట్ అయిన భరణి గారిని కాళ్ళతో ఆపేసిన సీన్ని అండ్ ఇంకా చాలా 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 సీన్స్ ఉన్నాయి. అతను ఆపేది, పరిగెత్తేది, దూకేది, అవన్నీ లేపేశాడు స్వామి. ఎలా లేపేయాలనిపించింది అంత ఎలివేషన్ షాట్స్ని ఒకే పర్సన్ ఇద్దరు టాప్ కట్అవుట్ని ఒకరిని కాళ్ళతో ఒకరిని లెగ్స్తో ఆపాడు, ఒకరి కాళ్ళతో ఒకరి చేతులతో ఆపిన సీన్ నువ్వు బిగ్ బాస్ టీం ఎలా లేపేశారు ఎపిసోడ్లో అనిపించింది. బిగ్ బాస్ టీం దమాన్ని తొక్కడానికే చూస్తున్నారా అన్న ఫీలింగ్ అక్కడ అనిపించింది నాకు. టూ బ్యాడ్ అసలు. దాంతోపాటుగా అది చూపించలేదు అక్కడ. నిజంగా చెప్తున్నాము, అక్కడ ఆ పర్టికులర్ సీన్ ఏదైతే ఉందో డెమాన్ పవన్ చూసిన తర్వాత డెమాన్ పవన్ని ఫిజికల్ టాస్క్లో ఎవడరా కొట్టేది బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లో అన్న ఫీలింగ్ వచ్చింది. ఇంతవరకు బిగ్ బాస్ సీజన్ 9లో డెమాన్ పవన్ పార్టిసిపేట్ చేసిన ప్రతి టాస్క్లో గెలిచాడు. ఒక్క మెంటల్ టాస్క్ లేదా ఒక రూమ్లో జరిగే చూసారు 1-2, దాంట్లో కూడా కళ్యాణ్ రిలేటెడ్గా ఎడ్జ్ తీసుకున్నది డెమానే, ఎడ్జ్ వచ్చింది గెలిచింది అన్నట్టుగా నాకు సార్ ఆ రోజు అనౌన్స్మెంట్ చేశాడు. అది కాకుండా మిగతా ఫిజికల్ టాస్క్ అన్నింటిలో డెమాన్ పవన్ వస్తే మనం మూసుకోవాల్సిందేరా, డెమాన్ పవన్ గెలిచేస్తారా అనే సీన్ క్రియేట్ చేసి పెట్టాడు చూసారా. ఈ పర్టికులర్ డేలో కూడా ఎవరైనా ఊహించుంటారా శ్రీజ దమ్ము అనే అమ్మాయిని పెట్టుకున్నారు, వీళ్ళిద్దరు మాత్రం ఉన్నారు, ఇక్కడ 3 అబ్బాయిలు ఉన్నారు, మోస్ట్లీ వీళ్ళే గెలుస్తారు అనుకునేటప్పుడు ఇద్దరిద్దరిని ఆపి ఈ టీంని గెలిపించింది డెమాన్ పవన్. నెక్స్ట్ లెవెల్. ఈ రౌండ్లోనే అది వదిలేసి ఇక్కడ భరణి గారు హోల్డ్ చేస్తూ భరణి గారు తోసుకుంటూ భరణి గారు డెమాన్ని తొయ్యాలని ట్రై చేస్తే డెమాన్ తిప్పుకొట్టి భరణి గారిని ముందు పడేస్తారు. సూపర్. అక్కడ తర్వాత ఇక్కడ
అక్కడ రాము రాథోడ్ ఫ్రేమ్ చేస్తుంటాడు, టవర్ ఫ్రేమ్ చేస్తుంటే చూసి డెమాన్ పవన్ స్విమ్మింగ్ పూల్లో నుంచి బయటకు వచ్చి తోసుకొని ఆయన్ని విడిపించుకొని బయటకు వచ్చి వీటిని తోసేసిన తర్వాత భరణి గారు కూడా హైలైట్ ఏంటంటే అంతే స్పీడ్తో వచ్చి అయ్యా భరణి గారి గురించి గట్టిగా చెప్పుకోవాలయా, ఆయన ఏజ్ ఏంటి, ఆయన ఫిజికల్ ఫిట్నెస్ ఏంటి, కుర్ర పిల్లకాయలు 24-25 ఏళ్ళ పిల్లకాయలతో పోటీ పడి డెమాన్ పవన్ లాంటి పర్సన్ని ఇద్దరిని పట్టుకున్న డెమాన్ పవన్ని కూడా స్విమ్మింగ్ పూల్లో పడిన తర్వాత కూడా స్విమ్మింగ్ పూల్లో నుంచి బయటకు వచ్చి ఆ రిబ్స్కి డ్యామేజ్ అయిన తర్వాత కూడా, అంటే స్విమ్మింగ్ పూల్లో పడ్డప్పుడు అయినట్టుంది, ఆ రిబ్స్ కొంచెం బ్రేక్ అయినాయి అనుకుంటా ఇంజురీస్ అయిన తర్వాత కూడా డెమాన్ పవన్ని బయటకు వచ్చి డెమాన్ పవన్ని హోల్డ్ చేసి కదలలేకుండా చేశారు. మామూలు కటౌట్ కాదయ్యా భరణి గారు. నాకు అనిపించింది భరణి గారికి ఇంకేం చెప్పదలుచుకోవట్లా. ఈ ఏజ్లో ఇలా ఉన్నారంటే డెమాన్ పవన్ ఏజ్లో భరణి గారు ఏ రకంగా ఉండుంటారు అనేది ఊహలకు అన్నట్ల. అంత ఫిజికల్ ఫిట్నెస్ ఏంటి స్వామి, ఈ ఏజ్లో భలే ఆడారు ఆయన, సూపర్ పర్ఫార్మెన్స్. డెమాన్ పవన్ ఆపేశారు నిలువున, ఆయన కూడా ఆపేసిన తర్వాత ఈ పర్టికులర్ రౌండ్లో రాము రాథోడ్ లాస్ట్ సెకండ్లో వెళ్ళి శ్రీజాని వదిలించుకొని శ్రీజా పట్టుకొని ఉంది రాము రాథోడ్ని కసిగా. ఆ టైంలో అతను తన్నేసడం వల్ల ఇతను కూడా ఇక్కడ తన్నేయడం వల్ల ఇతను వెళ్ళి ఇద్దరు తన్నేసుకోవడం వల్ల ఈ రౌండ్ డ్రా అయిన తర్వాత ఆయన రిబ్స్ బ్రేక్ అయ్యి ఇంజురీ అయిన తర్వాత దివ్య కనెక్ట్ చేసుకుని డాక్టర్ కదా చూసి ఏదో ప్రాబ్లం అయిందని డాక్టర్ దగ్గరికి తీసుకొని పోయారు. ఇక్కడ దాకా అయిపోయింది. ఈ పర్టికులర్ దాంట్లో బిగ్ బాస్ మాత్రం డెమాన్ పవన్ సంబంధించిన మంచి సీన్స్ కట్ చేశాడన్న ఫీలింగ్. ఈ సీన్స్ కట్ చేస్తే కానీ నాగ్ సార్ దగ్గర మాత్రం ఖచ్చితంగా డెమాన్ పవన్ ఈ టాస్క్ రిలేటెడ్ బీభత్సంగా అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. అండ్ ఇది అయిపోయింది పొగడతలో. అండ్ రీతు చౌదరి రిలేటెడ్గా మాత్రం గట్టిగా వార్నింగ్ ఇచ్చి తాట తీసి వదిలేరు డెమాన్ పవన్. దాని గురించి లాస్ట్ మాట్లాడతా. తర్వాత సరికి అయిపోయిన తర్వాత పాపం భరణి గారు అంత కష్టపడి అంత టఫ్ ఫైట్ ఇచ్చిన తర్వాత ఇంజురీ అవ్వడం వెరీ బ్యాడ్. చాలా బాగా ఆడాడు స్వామి. ఏంటి పరిగెత్తే విధానంలో కానీ వాళ్ళని ఆపే విధానంలో కానీ ఎప్పటికప్పుడు ఫాస్ట్గా డెసిషన్ మేకింగ్ అవ్వచ్చు, ఫస్ట్ రౌండ్లో శ్రీజాది తన్నిన దాంట్లో అవ్వచ్చు, లేకపోతే ఆ రౌండ్లో అంత డెడికేట్ ఎంత గొడవ కూడా అవ్వదు, డైరెక్ట్గా శ్రీజా గెలిచేది. లాస్ట్ సెకండ్లో అంటారు భరణి గారు. టాస్క్లో మాత్రం భరణి గారిని తీసేసేది లేదండి. ఆ శాండ్ టాస్క్లో కూడా లాస్ట్ దాకా కళ్యాణ్ డెమాన్ పవన్ కంటే ఒక 2-3 సెకండ్ల ముందు దాకా పట్టుకొని ఉన్నారు. ఆయన ఏజ్కి ఆ రోజు ఆయనే గెలిచారని చెప్పాం. అలాంటి టాస్క్లు బొచ్చిరాడారు. ఫిజికల్ టాస్క్లు తాట తీసుకులేస్తారు భరణి గారు. ఆయన ఏజ్కి మించి ఆడతారు. అదే ఏజ్లో వీళ్ళ ఏజ్ ఏంటంటే భరణి గారికి ఒక పక్కకు కూడా వీళ్ళు ఎవరు రారేమో అన్నంత బాగా ఆడతారు. సూపర్. ఆ తర్వాత సరికి ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు బాగా ఆడేవరా తల్లి, బాగా ఆడేవరా, సూపర్ రా రే కళ్యాణ్, చెప్పరా అబ్బా, ఆ శ్రీజాకి చెప్పరా అబ్బా రే కళ్యాణ్. ఇవన్నీ ఈ రౌండ్లో జరుగుతూ ఉన్నాయి. మీకు సెకండ్ రౌండ్లో ఎందుకు జరుగుతుంది తెలుసా? ఫస్ట్ రౌండ్లో తనుజాకి వాళ్ళకి వీళ్ళు ఎవరు, ఆ సైడ్ వాళ్ళు ఎవరు మాధురి గారితో మాట్లాడకపోయేసరికి మాధురి గారు చూడండి పంతానికి పోయి వాళ్ళేది మనం మాట్లాడేది ఈ పిల్లకే ఇద్దాం సపోర్ట్ అని, సూపర్ రా బంగారు తల్లి భలే ఆడే ఉంటుంది శ్రీజాని. ఎవడరా ఎరుపప్పలం, మేము ఎరుపప్పలం, మీరు కొట్టుకుంటారనేసి మిమ్మల్ని పంపిస్తే మీరు ఒకటవుతారా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని ఆడియన్స్ ఫీల్ అయ్యేటట్టుగా బిహేవ్ చేస్తున్నారు. వాడు రే సూపర్ ఆడేవరా బంగారు తల్లి, రే కళ్యాణ్ చెప్పరా ఆ పిల్లకి అంటుంది లైవ్లో. ఇవన్నీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చరికి ఇక్కడ కిచెన్లో గొడవ జరిగింది. ఈ గొడవ ఏంటంటే తనుజ వర్సెస్ మాధురి గారు. ఈ గొడవ రిలేటెడ్కి బీజం ఎక్కడ పడిందంటే ఆ టాస్క్లోనే పడింది. ఆ టాస్క్లో ఆవిడ మాధురి గారు ముందాక మీ క్లాప్స్ కొట్టి వీళ్ళే గెలిచారని ఏం సంచాలక కరెక్ట్గా చేయండి మోసం చేస్తారనేది కళ్యాణ్ మీద అరిచి ఒకసారి ఈవిడే సంచాలకైతే ఆ సైడ్ తిప్పారు. ఆ కోపం తనుజ గారికి ఉంటుంది, ఉండడంలో తప్పలేదు. ఎందుకంటే ఎవరికైనా ఉంటుంది, అరే నువ్వేరే గెలిచిందని సరే అనౌన్స్మెంట్ చేయపోరు అన్నప్పుడు మైక్లో తీసుకుని వేరే అనౌన్స్ చేస్తే ఎంతకాలది? ఆ కాలంలో తప్పలేదు. తనుజ గారి వర్షంలో ఆ కోపం అలాగే ఉండిపోయింది. ఇక్కడ చపాతీలు రుత్తా ఉన్నారు. ఆ పక్క వచ్చేసరికి ఈవిడ కాలుస్తున్నారు తనుజ గారు. ఆ పక్క వచ్చేసరికి మాధురి గారు, తనుజ గారు పక్కన ఉండే మాధురి గారు వచ్చేసరికి చపాతీలు రుత్తున్నారు. ఆపోజిట్లో మాధురి గారు ఆపోజిట్లో రాము రాథోడ్ కూడా చపాతీలు రుత్తుంటే డెమాన్ పవన్ ప్లస్ దేవుడు డిమాన్ రా చపాతీలు లావు వస్తున్నాయని. ఇక్కడ దీనికి ముందు వేరే డిస్కషన్ అయింది మాధురి గారితో. ఆ డిస్కషన్ మనం చూపించాలి. డెమాన్ పిలుస్తారు, చపాతీలు లావుగా వస్తాయని, వీళ్ళకి పడట్లేదు, మాధురి గారు నన్నే అంటున్నారనే ఫీలింగ్తో అది అసలు తోసేసి తీసుకోండి మేమేమన్నా సర్వెంట్లమా, మాకేమన్నా సన్నగా మెత్తగా పలసగా రావడానికి అనగానే, అలాంటప్పుడు మేము సర్వెంట్లో మేము చేస్తున్నాం అనగానే బయటికి వెళ్ళిపోయింది చేసుకోవాలి. సరే చేసుకుంటాను అనేది. ఇక్కడ విషయం ఏంటంటే ఒకటి తనుజ గారు రిలేటెడ్గా ఆవిడ పిలిచింది డెమాన్నే. మనకు చూపించిన కంటెంట్ వరకు ఆవిడ పిలిచింది డెమాన్ వచ్చి పిలవమనేది. దాంతోపాటుగా నేను చూసిన లైవ్లో మాత్రం ఏం చూపించిందంటే రాము రాథోడ్ తడద్దు, రే రాము నేను అన్నానరా అసలు నీ పేరు నువ్వు నిన్నన్నాను కానీ మాధురి గారిని అన్నానా, ఆవిడ అనకుండా ఆవిడెలా సీరియస్ అవుతారని అన్నప్పుడు రాము రాథోడ్ ఇక్కడ అంటాడు నువ్వేం అనలేదు నన్నే అన్నావు, ఆవిడ పేరు ఎత్తలేదు. సేమ్ బెడ్రూమ్లో కూడా ఇమాన్యుల్ వాళ్ళందరూ పక్కన కూడా సేమ్ అంటారు. దాంతోపాటుగా బెడ్రూమ్లో
కళ్యాణ్ రిలేటెడ్ కూడా కళ్యాణ్ దగ్గర కూడా లైవ్లో చెప్తారు రాము, ఆవిడ అనలేదు, ఆవిడనేమి అనలేదని. ఇక్కడ ఏంటంటే మనస్పర్ధల వల్ల ఈవిడేమనుకున్నది, వాళ్ళ నాన్నగారికి నేను అగెనిస్ట్గా డెసిషన్ ఇచ్చేసరికి ఈవిడ రుసరుసలు ఆడుతున్నాను. ఈవిడేమనుకున్నది, కొంచెం ఉంది ఈవిడ గ్యాప్ పెరిగింది ఆ 1 hour 2 hours. ఆ గ్యాప్ వల్ల ఈవిడ నన్నే ఆనందని ఆవిడ అనుకోవడం, ఈవిడ వెళ్ళి డిమాండ్ పవన్ పిలిచినప్పుడు ఈవిడ హర్ట్ అయిపోవడం వల్ల ఇష్యూ జరిగింది. కానీ తనుజ గారిది అక్కడ మిస్టేక్ లేదు, మిస్టేక్ ఉన్నట్టుగా కనపడే సిచ్యువేషన్. ఎందుకంటే రాను ప్రతిదీ రేషన్ మేనేజర్ చుట్టూ తిరిగేసరికి ఒకే ఎపిసోడ్లో 3-4 దాంట్లో తనుజ గారి మిస్టేక్ ఉందా అన్నట్టుగా కళ్ళు పోతుంటాయి, కానీ నాకు మిస్టేక్ అన్నట్టు కనిపించలే. ఇక్కడ ఇంకేమైందంటే, ఇక్కడ మాధురి గారు ఇంక మాటలు, మీ సైడ్ ఉండి సపోర్ట్ చేసి గెలిపిస్తే మీకే సపోర్ట్ చేస్తే న్యాయం వైపు నిలబడితే మాత్రం మీకు పడదు, అది అనేసి గొలిగారు. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారండి, ఆ టాస్క్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు, ఇక్కడ కదా మ్యాటర్ అనేది. అక్కడ ఆవిడ పోవడం తప్పు. కానీ ఆవిడ వర్షన్ ఏంటి, ఈవిడ వాళ్ళ నాన్నగారికి అగెనిస్ట్కి ఇచ్చేసరికి రుసరుసలు ఆడుతున్నారు అనేది రుసరుసలు ఆడేది మాత్రం నిజమే. కానీ ఈ పాయింట్కి ఆ పాయింట్కి అది తీసుకురాకుండా ఉండాలి. కానీ ఆవిడ వర్షన్ ఆ కోపం పెట్టుకుని ఈవిడ చేసిందని, కానీ ఆ కోపంగా కాదు, చపాతీలు లావుగా వస్తున్నాయి అనేది ప్రూఫ్ కూడా సుమన్ శెట్టి చూపిస్తారు. ఇదిగో చపాతీలు చూడు. ఈవిడ వర్షన్ ఏం లేదండి, రేషన్ మేనేజ్గా నన్ను అందరూ మొక్కులు వేలు పెట్టి చూపిస్తారేమో ఆ టెన్షన్తో, హడావిడితో టెన్షన్ పడి ఏదో ఆ టెన్షన్లో మాట్లాడుతున్న మాటలు అవన్నీ. అది దానివల్ల ఆవిడ మిస్అండర్స్టాండింగ్ చేయండి. ఆవిడ కొంచెం ఆ మాటల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ నాన్నగారికి సేవ్ చేయలేదనే మాటలు మాట్లాడడం రాంగ్. వాళ్ళ నాన్నగారికి సేవ్ చేయలేదనే మాటలు వచ్చినప్పుడు ఆవిడ అక్కడే గొడవ వేసుకునేది. ఆ గొడవ వేరే వాళ్ళతో అయితే తనుజ గారు మేబీ వేసుకునేవారు, కానీ మాధురి గారు క్లోజ్ అవడం వల్లే ఆ పర్టికులర్ డెసిషన్ మేకింగ్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఏం మాట్లాడాలి, లైవ్లో కూడా ఏం మాట్లాడాలి, సైలెంట్గా వదిలేశారు. కాబట్టి ఆవిడ వర్షన్లో ఆవిడ ఆ పాయింట్ తీసుకురాకుండా ఉండాల్సింది. ఎందుకంటే సేవ్ చేయాలని, మీ నాన్నగారిని సేవ్ చేయకపోతే కోపం వచ్చిందంటే ఎవరండి సేవ్ చేయాలని ఇక్కడ పర్ఫెక్ట్ పాయింట్ మాట్లాడారు తనుజ గారు. ఏమన్నారంటే, ఎవరండి సేవ్ చేయాలన్నారు, ఎవరు మాట్లాడారు మీతో, సేవ్ చేయకపోతే నా కోపం అని ఎవరు చెప్పారు, మీరు కదా చెప్పింది, మీరు కదా రాగానే వచ్చి క్లోజ్గా మాట్లాడింది ఎవరు, రాగానే సేవ్ చేయాలి, రాగానే మీరే ఉండాలి ఆవిడ అన్నారు. రాగానే లైవ్లో మీరే ఉండాలండి, ఇద్దరు వస్తారా, అయ్యో ఒకరైతే మీరే, వీ వాంట్ యూ ఓన్లీ, ఓటింగ్ ఉంటే చెప్పండి వేసేస్తాం అట్ట అన్నారు. అప్పుడు మీరు కదా ఆయన సేవ్ అవ్వాలని అనుకున్నారు, మీరే కదా ఫస్ట్ ఇక్కడ వచ్చి చప్పట్లు కొట్టారు, ఈ టీమే గెలిచింది, అలాంటి వాళ్ళు మీరు మార్చుకున్నారు. కానీ నేను ఎప్పుడు చెప్పాను సేవ్ చేయమని మా నాన్న అనేది కరెక్ట్గా మాట్లాడింది. ఇది అయిపోయింది. మనం అందరం ఎరిపాపలం ఏంటంటే, వీళ్ళు అర్ధరాత్రి ఇక్కడ గొడవ వేసుకున్నారు కదా, గొడవ వేసుకున్న అరగంటకో 3/4 గంటకో బయటకు కూర్చొని ఇద్దరు హ్యాపీగా ఓదార్చుకుంటూ హ్యాపీగా ఉన్నారు. షాక్ నేను, నవ్వుకోవడాలు, హ్యాపీగా కూర్చొని ఇద్దరితో మాట్లాడుకుంటున్నారు. ఇంత గొడవ అయిన తర్వాత మనమే ఎరిపాపలం అయిపోయింది. ఈ గొడవలో నా వర్షం అయిపోయింది. తర్వాత భరణి గారు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే పెయిన్ అంతగా ఉంది అంటే, ఇందాక అంత లేదు డాక్టర్ గారు, కొంచెం తగ్గిందంటే మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలంటే భరణి గారి డెడికేషన్ ఇక్కడ సూపర్. ఈవెన్ మన వేరే వర్గాల నుంచి వచ్చిన సమాచారం ఏంటంటే, హాస్పిటల్లో కూడా సేమ్ అంట, వెళ్ళాలి సేమ్ డైలాగ్ అంట, అదే నస అంట. భరణి గారి నుంచి సేమ్ నస అంట. హాస్పిటల్ పేరు కూడా ఎక్స్తో వస్తుంది, TX సంథింగ్ ఏదో వస్తుంది. హాస్పిటల్లో భరణి గారు నేను వెళ్ళాలి హాస్పిటల్కి, నేను ఇంకా ఉండాలి అనేసి వాళ్ళు అంటున్నా కూడా వెళ్ళాలి, హౌస్కి వెళ్ళాలి, అది భయంకరమైన పట్టుబట్టారంట. అది సూపర్ అనిపించింది. ఈవెన్ ఇక్కడ కూడా చూసారా డాక్టర్ దగ్గర ఏమంటున్నారు, అమ్మో మళ్ళీ రిటర్న్ రావాలి అనే డెడికేషన్ ఇదంతా నెక్స్ట్ లెవెల్ అండి. ఇంజురీ అయిందని తెలిసి కూడా సూపర్. ఆ తర్వాత సరికి డాక్టర్ కూడా ఓకే అన్నారు, వెళ్ళిపోయిన తర్వాత ఆగిపోయింది. సంజయ్ గారు సీయూ సూన్ అనగానే శ్రీజ కూడా బాగా అనిపించింది. అన్న త్వరగా వచ్చి ఎంత కాంపిటేటర్ అన్నా వచ్చి మన ఇద్దరం ఆడాలన్నది సింపుల్గా అనేసింది. అయిపోయిన తర్వాత పిల్ల నువ్వు లేని జీవితం, రేపు ఎర్లీ మార్నింగ్ సాంగ్ వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ డైరెక్ట్గా స్కిప్, ఆఫ్టర్నూన్ గొడవ. డెమాన్ దివ్యతో క్యాప్టెన్ తనుజ అయితే ఎలా ఉంటుందో అనేసి అంటాడు. రేషన్ మేనేజర్కి ఎలా ఉంది, క్యాప్టెన్ అయితేనా 100% రేషన్ మేనేజర్కి ఇన్ని గొడవలు వచ్చాయి, క్యాప్టెన్ అయితే ఇంకా ఏదో చేయాలి, ఎవరినో ఏదో అని ఆవిడ రుసరుస మాటలు గొడవలు తీసుకొస్తాయండి. అవతలకి నచ్చవు. ఆటోమేటిక్గా ఫేస్ సీరియస్గా పెట్టేసి ఏదో నరాలు బయట పెట్టేసి మాట్లాడితే ఎవరికి నచ్చదు. ఆ విషయంలో మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తా. ఈవిడ ఉంటే గొడవలు అయితే వస్తాయి. ఆ గొడవల్లో ఈవిడ రైటా రాంగా అంటే ఫస్ట్ ఇన్స్టెన్స్లో చూడంగానే ఖచ్చితంగా తను చేద్దాం రాంగ్ అన్నట్టుగా అనిపిస్తాయి, కానీ డెప్త్కి వెళ్ళి చూస్తే ఒక క్లారిటీ ఉంటుంది, దాంట్లో ఇంటెన్షన్ అయితే ఉంటుంది, కానీ చూసేదానికి తప్పులు అనిపిస్తాయి. సేమ్ పోపు గొడవలో కూడా నేను ఆ రోజు కూడా చెప్పా, ఆవిడ తప్పలేదు, సంజయ్ గారిదే తప్పుంది. ఈవిడ వర్షన్ ఎట్లా ఉంటుంది, ఈవిడ సేమ్ హరీష్ విషయంలో కూడా కిచెన్ రిలేటెడ్ ప్రతి గొడవలో తనూజ గారు చూడంగానే తప్పు అనిపిస్తుంది నాకు. కానీ ఆ పాయింట్లని లైవ్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఆవిడ తప్పేది, ఈవిడ తప్పంతా ఓవర్గా ర్యాష్గా మాట్లాడినట్టుకుంది, అదే తప్పు. ఇంటెన్షన్ మాత్రం రైటే ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు కూడా ఆవిడ పీరియడ్స్లో ఉండడం వల్ల చిరకాకు పడ్డాను అనేది లైవ్లో చూసిన వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. హరీష్ రిలేటెడ్ కూడా జరిగింది. పోపు విషయంలో కూడా ఆవిడ ఫస్ట్ బాగానే మాట్లాడారు, సంజయ్ గారు ఎక్కువ చేశారు. ఇక్కడ కూడా గొడవ జరుగుతుంది, క్యాప్టెన్ అయితే ఇది ఏదంటే వాళ్ళకి అనిపిస్తుంది ఖచ్చితంగా, ఏంట్రా పెద్దానికి రుసరుసలు ఆడతారు, ఏంటో పెద్దానికి అన్న ఫీలింగ్ వస్తుంది. వాళ్ళు అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ, అమ్మో గరించగలమా అని.
తర్వాత తనుజ గారు రిలేటెడ్ వీళ్ళకి ఆడియన్ తీసుకుని అది తీసుకుని ఇది తీసుకుని అది చేస్తారు కామెడీ చేసరికి ఇట్టగానే మీరు చేస్తే నేను బాత్రూంలో చేసేయండి నేను ఉండలేను అనేసి సీరియస్గా కామెడీ టోన్లో అంటాను. అందరూ జోకులు వేసుకుంటా ఈ సీన్లన్నీ చూపించాడు. నెక్స్ట్ గౌరవ్ వచ్చి ఈ పర్టికులర్ దాంట్లో గౌరవ్ మాట మార్చింది నిజం. దివ్య గారి కోపం కొంచెం ఓకే, ఎందుకంటే నేను లైవ్ కూడా చూస్తాను. ఫస్ట్ వచ్చేది కాఫీ టీ అంటాడు, డైరెక్ట్గా టీ అని అంటాడు. టీ ఏం చేస్తారంటే దానికి ముందే వేరే పెట్టించిన తర్వాత సపరేట్గా ఇతను వచ్చి టీ అడిగితే అందరికి పెట్టించేటప్పుడు ఓకే, కానీ రేపు కావాలంటే పెట్టిస్తే కానీ మళ్ళీ వెంటనే నీకు ఒకరికే సపరేట్గా పెట్టాలంటే వాళ్ళు వేరే వంటలు చేస్తున్నారు. అతను వచ్చి మీరు నాకు పెట్టించండి అంటాడు. టీ అడుగుతాడు, బ్లాక్ టీ అడగడు, టీ అడుగుతాడు. టీ అడిగిన తర్వాత వద్దంటారు, తర్వాత మధ్యలో బ్లాక్ టీ కన్వర్ట్ చేసి బ్లాక్ టీ అంటాడు. అప్పుడు దివ్య కూడా లైవ్లో అంటాడు నువ్వు బ్లాక్ టీ అడగలేదు ఫస్ట్లో టీ అన్నావు. ఇతను ఏమంటాడు తెలుసా, ఇతను లాజిక్ ఏంటో తెలుసా, ఇక్కడ క్లియర్గా చూపించాలి మీకు ఇప్పుడు అర్థం. అది ఇతను టీ తాగడు, పాలు తాగుతాడు. ఇతను పాలు బ్యాచ్. ఇతను లాజిక్ ఏంటంటే నా పాలు నాకు ఇస్తున్నారు కదా, సో నాకు ఇప్పుడు టీ పెట్టించండి, ఎందుకంటే టీ పొడి నాది మిగిలింది కదా. ఈ లాజిక్ ఎప్పుడు చెబుతుంది కదా, ఫస్ట్ టీ అని అడిగి లేదు తర్వాత పెట్టిస్తాము అందరికి పెట్టించేసాము అయిపోయింది అన్న తర్వాత మధ్యలో నాకు బ్లాక్ టీ చాలు, ఎందుకంటే నేను పాలు తాగుతున్నాను నా టీ పొడి ఉంది, అంటే ఈ పాలు తాగుతున్నాడు పాలలో టీ పొడి వేసుకోరు కదా, నా టీ పొడి మిగిలింది కదా దాంతో నాకు బ్లాక్ టీ పెట్టించండి అనేసి అంటాడు బిల్డప్గా. అది ఫస్ట్ నువ్వు అడగలేదు, టీ కదా అడిగిందని. ఇక్కడ అంతా బాగుందండి, ఆవిడ అడిగిన దాంట్లో ఉంది, ఆవిడ చెప్పడం ఓకే, ఇతను అడగడం ఓకే, ఇతను కూడా నార్మల్గానే అడుగుతాడు. కానీ టీ అడిగి తర్వాత బ్లాక్ టీకి మారుస్తాడు, అది నచ్చలేదు. నేను బ్లాక్ టీ అడగలేదు, టీ అడిగాను, టీ కాదు బ్లాక్ టీ అడిగినా అంటాడు లాస్ట్, కానీ అడిగింది టీ. కానీ ఇదంతా ఓకే. ఈవిడ ఇంతవరకు బిగ్ బాస్ హౌస్లోకి ఈవిడ వచ్చిన తర్వాత దివ్య గారు ఇంత రూడ్గా, ఇంత ర్యాష్గా, ఇంత పొగరుగా, ఇంత యాటిట్యూడ్తో మాట్లాడింది ఎవరితో మాట్లాడాల. ఓన్లీ గౌరవ్ తెలుగు రాదు అనే ఉద్దేశం, గౌరవ్ కొంచెం అమాయకంగా కనపడుతున్నాడని కొంచెం ఎక్కి తొక్కారన్న ఫీలింగ్ నాకు వచ్చింది. మీకు ఎంతమందికి వచ్చిందో లేదు, చాలా ఓవర్గా మాట్లాడారు. ఎవరితో మాట్లాడలేదు ఈవిడ ఇలా, ఎవరితో మాధురి గారితో మాట్లాడలేదు, సంజన గారితో మాట్లాడలేదు, శ్రీజతో మాట్లాడలేదు, ఎవరితో ఎంత రూడ్గా మాట్లాడలేదు. ఇప్పుడు చాలా రూడ్గా మాట్లాడు, పిచ్చిగా మాట్లాడొద్దు అంటారు ఏందేందో. ఈవెన్ మొన్న క్యాప్టెన్సీ టాస్క్లో షటప్ అనేది కూడా ఎవరికో అనని ఆవిడ ఇతనితో అన్నారంటే ఇతను అమాయకుడు, ఇతను ఏదో అంటే లాంగ్వేజ్ ఇష్యూ ఉంది కదా అనే ఫీలింగ్, కొంచెం అమాయకత్వంగా ఉన్నాడు అనే ఫీలింగ్. అతను అమాయకుడేం కాదు, అలా అనిపించి అనవసరంగా పొగరుగా మాట్లాడేస్తున్నారు ఈవిడ. ఇప్పుడు ఏమని అన్నానంటే కుకింగ్ రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది కదా, నేను అది కుకింగ్ కిందే వస్తుంది కదా, రాదా, డోంట్ ఇన్వాల్వ్ అని పిచ్చిగా మాట్లాడకు. ఇక్కడ మాట్లాడలేదండి, పిచ్చిగా మాట్లాడు, కానీ పాయింట్ తీసుకొని పిచ్చిగా మాట్లాడకు. ఈవిడేమనంటే ఇతనితో తప్పుంది, డోంట్ ఇన్వాల్వ్ అనేసి అంటాడు. కుకింగ్ టీం ఆవిడ కూడా డోంట్ ఇన్వాల్వ్ అనేది ఓకే, ఆ పాయింట్ వరకు చెప్పడం. డోంట్ ఇన్వాల్వ్ అంటే ఏంటి, అది ఓకే, పిచ్చిగా మాట్లాడకు, ఇంకా పెద్ద మాట్లాడాడు అసలు. ఇతనితో తప్పుంది, ఈవిడ మాటలు పెద్దగా రూజ్ అయింది మాత్రం ఖచ్చితంగా దివ్య గారే. ఆ తర్వాత దివ్య షుగర్కి స్టవ్ వాడతావా, షుగర్ వేసుకుంటావు కదా నువ్వు, వేప్ ప్రోటీన్లు అది అంటే ఎలా వేసుకుంటావు అంటే షుగర్ స్టవ్ వాడతావా, కిచెన్లో నువ్వు టీ పెట్టుకోవాలంటే వాడతావు కదా, అది లాజిక్ అనగానే బ్లాక్ టీ నాకు కావాలి, ప్రిపేర్ చేయి డెమాన్ ప్రిపేర్ చేయి, ఇప్పుడు బ్లాక్ టీ అంటాడు, దాకా టీ అని. తర్వాత దివ్య గౌరవ్ నిన్న భరణి మ్యాటర్లో కూడా వచ్చింది అనే పాయింట్ తీసుకొని వస్తుంది. ఇక్కడ ఏంటంటే తను తీసుకురాకూడదని రూల్ ఏం లేదు, తను తీసుకొని వచ్చినందుకు ఇవి ట్రిగ్గర్ అయినప్పుడు మాట్లాడే మాటలు ఏంటంటే పెద్దగా మాట్లాడేశారు. గౌరవ్ ఐ విల్ నాక్ సమ్ సెన్స్ ఇన్ యువర్ బ్రెయిన్, అది టీమ్ గేమ్, భరణి సార్ మ్యాటర్ అయితే కాదు. ఇక్కడ బాగా మాట్లాడారండి, టీమ్ గేమ్ భరణి సార్ మ్యాటర్. నిన్న కూడా దాన్ని తప్పట్ల, ఎందుకంటే ఆవిడ కూడా గోల్ కీపర్గా ఉన్నారు, ఇతనే గోల్ కీపర్గా ఉన్నారు. మా టీం మెంబర్స్ రిలేటెడ్గా మేము ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఇందని ఆయన అన్నట్టు కదా, మా మమ్మల్ని కూడా అన్నట్టుగా అనే ఉద్దేశం. అండ్ ఇక్కడ ఒక సూపర్ లాజిక్ మాట్లాడింది అంటే నేను భరణి గారి ఇష్యూలో దూరినట్టు అయితే 10 మెంబర్స్ ఆయనకి బోర్డు ఇస్తే 10 మెంబర్స్కి దూరేనా, మీకు ఒక్కకి ఎందుకు దూరినా అంటే మా టీం గురించి మాట్లాడే కాబట్టి దూరే అనే పాయింట్ సూపర్ పాయింట్. ఇదంతా బాగా మాట్లాడిన తర్వాత సరికి ఎగ్జాక్ట్లీ ఎక్స్ట్రాలు చేయకు, ఇవన్నీ ఓవర్, ఎక్స్ట్రాలు చేయకు, నా దగ్గర పిచ్చిగా ఉండకు, పిచ్చిగా ఉందా నీకు, ఎక్స్ట్రాలు చేయకు, అయిపోయింది లేరా. తర్వాత సరికి గౌరవ్ అయిపోయింది అనగానే దివ్య అయిపోయింది, ఇది చాలా వెటకారంగా అనేది. ఈవిడ అనొచ్చు, అతను అనకూడదా, అయిపోయింది అనేసి అడిగాడు, అయిపోయింది అనే చాలా వెటకారంగా ఎగతాళి చేసినట్టుగా అన్నట్టుగా అనిపించింది, నాకు అస్సలు నచ్చలేదు. ఇది అయిపోయిన తర్వాత డిమాండ్ ఏమన్నానంటే అని ఆపు అనేది నోరు ముయ్యి అన్నట్టుగా అనుకున్నది ఆవిడ. అతను ఏదైనా అని ఇలా అన్నాడండి, ఆపు ఇంక చాలు అన్న సెన్స్లోనే అన్నాడు, లేదా నోరు ముయ్యి అని ఆవిడ అనుకున్నారు. ఏం జరిగింది, ఆ మాట అనగానే దానికి అంత రియాక్ట్ అయ్యి ఏంటి ఆ గెచ్చరేంటి పెద్ద సీరియస్ అండి, ఏమనుకుంటున్నాం అది ఇదిని. తర్వాత హ్యాండ్ గెచ్చరేంచి నీకు తెలీదా ఎక్కడ ఏం మాట్లాడాలో, లేదంటే నోరు మూసుకొని ఉండాలా, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియకపోతే నోరు మూసుకొని ఉండాలా అనింది. నోరు మూసుకొని ఉండమని ఈవిడే అన్నారు. షటప్ అంటే నోరు మూసుకొని ఉండమని కదా, దీనికి నువ్వు మొన్న కూడా అన్నావు నోరు మూసుకో అనేసి అనగానే మొన్న ఎప్పుడన్నా కెన్ యూ ప్లీజ్ షటప్ అన్నా, అదే షటప్ అంటే నోరు మూసుకొని ఉండమని కదా, ఇప్పుడు మళ్ళీ నేను ఎప్పుడన్నా అంటారు. ఆ తర్వాత గౌరవ్ దివ్య ఏమంటుంది తెలుసా, నేను మూసుకున్నానా షటప్ అన్నా, ఇప్పుడు నువ్వు సారీ చెప్పావా, నేను మొన్నైతే సారీ చెప్పాను కానీ ఇప్పుడు నువ్వు సారీ చెప్పా అంట.
తర్వాత సార్ గౌరవ్ తెలుగు ప్రాబ్లం ఉందని సమ్మన్ వచ్చి అరవకుండా ఊరికే అరిస్తే పడనాటికి కాదు కదా తెలుగు ప్రాబ్లం ఉంది అనే మాట ఇమానుయేల్ అంటే ఇమానుయేల్ అలా కాదులే అంటారు. ఆయనకి అలాగే అనిపించింది, ఏంట్రా ఎట్లా అయిందని. ఎందుకంటే తను నిన్న కూడా నువ్వు అర్థమైతే మాట్లాడుకో అనేసి అంటది. అర్థం కాదనే ఉద్దేశంతో వెటకారంగా మాట్లాడుతున్నా. ఈ పర్టికులర్ దాంట్లో చాలా నోరుజారి మాట్లాడారు సార్ అండి, విచ్ ఈజ్ ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ దివ్య గారు. ఇట్స్ వర్స్ట్, అంతే భలే వర్స్ట్గా మాట్లాడారు. అవసరమే లేదంతా అంత రియాక్షన్స్, అంత సీరియస్ టోను, ఆ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవన్నీ చాలా రూడ్గా ఉన్నాయి, చాలా రూడ్. అదే గౌరవ్ మాట్లాడే దగ్గర అంత రూడ్నెస్ కనిపించట్లా క్లియర్గా. మీకు అనిపించిందో లేదో మీరే గమనించారు. తర్వాత సరికి చూడు ఎంత ఇష్యూలోనే ఎంత టైం అయింది కానీ ఇంకా అవ్వలేదు, చాలా పాయింట్లోనే ఇంకా చాలా పాయింట్లోనే మంచి ఎపిసోడ్. ఏం చేయమంటారు, ఇక్కడ మెయిన్ ఎపిసోడ్ వచ్చిందండి సంజన గారి ఇష్యూ. 1000% సంజన గారిది రాంగ్. ఎంతమంది ఎన్ని కామెంట్ పెట్టుకుని ఏమన్నా మాట్లాడుకుని సంజన గారు వర్సెస్ తనూజ గారి ఇష్యూతో సంజన గారిదే రాంగ్ 100% అనేది క్లియర్గా రాసి పెట్టిస్తా. మీరు ఎంతమంది కామెంట్లు చేస్తారో పెట్టండి, ఇది నిజమో కాదు. ఎందుకంటే దానికి ముందే సాయితో గొడవైంది, ఇమానుయేల్తో గొడవైంది, చెప్పకుండా వేసుకున్నారని వాళ్ళని కూడా సీరియస్గా అరిచిందన్న ప్రత్యక్ష సాక్ష్యం ఇమానుయేలే. వాళ్ళని అరిచినప్పుడు ఈవిడ పెట్టకుండా పెట్టుకుంటే చెప్పకుండా అన్నం పెట్టుకోనే అర్హత ఎవరిచ్చారు ఆవిడికి? అసలు ఆవిడ పెట్టుకోవచ్చా? సేమ్ ఈవిడ పక్కన కూర్చున్నప్పుడే మాధురి గారు ఆ రోజు చిన్నగా కొంచెం కూర వేసుకున్న దానికి అంత పెద్ద ఇష్యూ అయిందని, దివ్యతో ఇష్యూ అయిందని నాకు సార్ క్లియర్గా చెప్తే, ఆ నాకు సార్ క్లియర్గా అమ్మ అడిగి పెట్టుకోవాలి కదా ఆ రూల్ గురించి చెప్పితే, ఆ రూల్ నాకు తెలియదని వాళ్ళంటే అక్కడ ఈవిడ సాక్ష్యంగా తీసుకొని సంజన అని అడిగారు కూడా. ఆ మాత్రం గుర్తుండదు? అడిగితే సార్ కొంచెమే వేసుకున్నదని అడిగారు. కానీ రూల్ తెలియకపోతే ఓకే, తెలిస్తే మాత్రం రేషన్ మీద మాట వినాలి కదా అన్నట్టు, తెలియకపోతే అమ్మ తెలియనప్పుడు ఎలా వింటారు అన్న పాయింట్లో చెప్పారు. అంటే ఈ డిస్కషన్ పాయింట్ అయింది రేషన్ మేనేజర్ ఈజ్ మెయిన్. రేషన్ మేనేజర్ మాట వినాలి, రేషన్ మేనేజర్ పెట్టిందే వేసుకోవాలి, ముందు రేషన్ మేనేజర్ తెలియకుండా వేసుకోకూడదు అనేది రూలు. అది సంజన గారికి తెలిసి కూడా ఇంతే అన్నం పెట్టుకున్నానంటే ఏంటి అర్థం? అడిగి అది పెట్టించుకోవాలి. అదే అయిపోయింది, తప్పైంది జరిగింది అనుకో. ఈవిడ లాజిక్ ఏంటి తెలుసా? తర్వాత పప్పు వేసింది నువ్వే కదా, ఆ పప్పు వేసినప్పుడు అన్నం నా ప్లేట్లో ఉండింది కదా, నేనే కదా వేసింది, పప్పు వేసింది నువ్వే కదా, పప్పు వేసినప్పుడు రైస్ ఏదో కనపడలేదా తక్కువ వేసుకున్నా అంటే, నేను పప్పు వేసానండి, రైస్ వీళ్ళు కుకింగ్ టీమ్ వాళ్ళు వేసారేమో అనుకుంటుంది. నిజంగానే తనూజ గారు ఫస్ట్ వచ్చి ఎవరు వేసారంటే ఎవరు వేయలేదు అన్నారు. మరి ఎవరు వేయకుండా ఎలా వేసుకుంటారు? రూల్ తెలిసి కూడా ఎలా వేసుకుంటారు? దట్ ఈస్ వెరీ వర్స్ట్, దట్స్ రాంగ్. అంటే ఇంటెన్షనల్గా ఏదో చేద్దాం. ఇప్పుడు ఆవిడ ఏం బిహేవ్ చేస్తున్నారు తెలుసు సంజన గారు? తనూజ నువ్వు లేవు, ఆవిడ చెప్పారు నువ్వు లేవు అని. లేకపోయినప్పుడు వాళ్ళు ఉన్నారు కదా వేపించుకోవచ్చు. నువ్వు లేవు కదా కాబట్టి నేను వేసుకున్నాను, ఈసారి అయిపోయింది ఓకే అమ్మ అనేసి ఆగిపోతే అయిపోయింది అంతే. నేను కొంచెం వేసుకున్నాను అంతే కదా, ఇదేంటి అదేంటి, నేను కొంచెం వేసుకున్నాను ఇవి వచ్చేసినాయి, పెద్ద మాటలు వచ్చేసినాయి. ఆ తర్వాత ఏమైందంటే సంజన నేను తక్కువే పెట్టుకున్నా చూసావు కదా దాలు పెట్టేప్పుడు తనుజ కనీసం ఇన్ఫార్మ్ చేయాలి కదా. పెట్టుకున్న తర్వాత కామెడీ ఏంటి తెలుసా? పప్పు వేస్తుంది కదా, పప్పు వేసేటప్పుడు ఇదిగో నేను కొంచెమే పెట్టుకున్నాను అనేసి అంటే అయిపోయింది. తర్వాత సంజన ప్లేట్ తోసి వద్దురా భోజనం తినే టైం ఏంట్రా ఆర్గ్యుమెంటు, దాలు వేసేటప్పుడు చూడలేదా, అన్నం ఎంత పెట్టుకున్నాను ఏంట్రా ఆర్గ్యుమెంట్, అన్నం తినే టైంలో సింపతి డ్రామా చేశారు. ఆల్రెడీ అక్కడ 95% ఆఫ్ రైస్ అయిపోయింది, తినేసిన తర్వాత కానీ తిరగముందు కానీ తోసేది అసలు అవసరం లేదు. అక్కడ అన్నం తినేటప్పుడు అడగడం కాదు. ఆ రోజు కూడా దివ్య గారు అడిగింది ఆవిడ తినేటప్పుడే. ఎందుకంటే తిన్న తర్వాత అడిగారు. ఇక్కడ ఏంటి పాయింట్? తిన్నప్పుడు కాదు, జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తున్నారు. ఆవిడ రూడ్గా ఏం అడగలేదు, పెట్టుకోవాలి కదండి అని అంతే. రూడ్గా ఏం బిహేవ్ చేయలేదు, ఎక్కడ అరిచింది లేదు తనుజ గారు. ఈవిడే రూడ్గా బిహేవ్ చేసి కంటెంట్ కోసం ట్రై చేసి కంటెంట్ క్వీన్ లాగా మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేసుకుని తోసేసుకెళ్ళి తినలేదా తిండికి దగ్గర తినేటప్పుడు ఏంటి గలబా చేసుకుంటా హౌస్లోకి వెళ్ళి అక్కడ కూడా దండం పెట్టి, దండంరా ఈ పిల్లని ఎందుకు పెట్టారా, ఈ పిల్లకి మెచ్యూరిటీ లేదురా కిచెన్లో, మిగతా అంతా ఓకేరా, ఇది కరెక్ట్ కాదురా. నిన్నే కదండి నామినేషన్లో ఏం మాట్లాడారు? ఈవిడికి అర్థం కావట్లేదండి, ఈవిడ లాజిక్ లెస్ మాట్లాడుతాను. నిన్నే నామినేషన్లో నాకు అన్నీ గుర్తుంటాయి. భరణి గారితో ఏమన్నారు? అన్న నీ విషయంలో ఓకే, నేను రీతు విషయంలో తనుజ విషయంలో నేను వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టలేదు అంటుంది. ఈరోజు మళ్ళీ ఇబ్బంది పెట్టలేదా? ఆ రోజు పోపు విషయంలో ఇబ్బంది పెట్టదా? పోపు విషయంలో అలా చేస్తే పోపు విషయంలో ఈవిడిదే తప్పు. నాకు సార్ కూడా ఆల్మోస్ట్ ఇది చెప్పారు. ఆల్మోస్ట్ వాళ్ళందరూ చేసిస్తానన్న తర్వాత కూడా ఎక్కువ చేశారు. ఇక్కడ కూడా ఇమానుయేల్ నీడి చెప్తాడు, నువ్వు ఆగు నీ మీద ఇంకా అరవలా, నా మీద సాయి మీద అరిచాడు. ఆవిడ అప్పుడు చెప్తున్నాయి నిన్న ఇద్దరికి సరిపోలేదు వీళ్ళు పెట్టుకున్నప్పుడు అలా జరిగింది కదా అని. దాంతోపాటు ఇమానుయేల్ అంటాడు నన్ను సాయిని కూడా అనిందమ్మా, నిన్నింద తిట్టలేదు, నన్ను సాయిని తిట్టింది అమ్మాయి సీరియస్ ఏంటంటే అందరికీ చెప్తుంది అమ్మాయి నీకే కాదనేది. ఆవిడకి అర్థం చేసుకోకుండా ఎక్కువ చేస్తారు. ఇక్కడ సాయి వచ్చి ఈ టైంలోనే పప్పు వేస్తావా, పప్పు ఒకటే కదంటే ఒకటేనా 2 కదా, ఒకటే అందరికీ, నాకు పప్పు వద్దు, ఆ రెండు టమాటాలు అంటే అప్పుడు ఎక్స్ప్రెషన్స్ సీరియస్గా ఉంది. అది బాగా ఫన్నీగా అనిపించింది. ఈ సాయి సరైన నోడరా స్వామి, పప్పు కావాలి, పప్పులో టమాటాలు కావాలని అడుగుతున్నాను అనేసింది అంజనే గారే. అక్కడ తప్పు, దెర్ ఇస్ నో డౌట్. తర్వాత సరికి అది కాదు సాయిని తిట్టింది అందరం తిట్టింది అన్నది. ఇక్కడ చూడండి
రీతు చౌదరి అండ్ డెమాన్ పవన్ వీళ్ళిద్దరు గొడవ అయిపోయింది ఇంకా. వీళ్ళిద్దరూ బయటకు వస్తే టీవీలో పెట్టుకొని వీళ్ళిద్దరూ ఇండివిజువల్గా చూసినా కలిసి చూసినా వీళ్ళిద్దరూ గొడవ రాగానే స్కిప్ చేసుకుంటారు. తీరాస్వామే అంత దరిద్రంగా ఉన్నాయి ఆ గొడవలు, అంత దరిద్రమైన గొడవలు. వాళ్ళే నవ్వుకుంటారు. చీ ఏంద్ర ఇంత చిల్లీగా చీప్ గొడవలు పెట్టిన తూ అనేది అనుకుంటారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ మాట బయటపడింది. సూపర్ అని ఏం జరిగిందిరా ఇది అని మాధురి గారి నుంచి ఒక ఇంట్రెస్టింగ్ మాట లూజ్ అయ్యారు, మాట్లాడేశారు. అది టెలికాస్ట్లో రాకూడదు అనుకుంటా వచ్చేసింది. ఏం జరిగిందంటే డెమాన్ మళ్ళీ రీతు అదే టాపిక్ నామినేషన్స్లో తను అన్హెల్దీ రిలేషన్స్ అన్నారు కదా, దాని రిలేటెడ్గా నువ్వు స్టాండ్ తీసుకోలేదే పాయింట్. డెమాన్ పాయింట్ ఏంటంటే, అరే మన ఇద్దరు కలిసి ఆడుతున్నాం అనే పాయింట్ వచ్చినప్పుడు నేను స్టాండ్ తీసుకునేం రా, ముగ్గురు తీసుకున్నారు నేనేం తీసుకునేం రా అనేది ఆవిడ పాయింట్, అతని పాయింట్. ఈవిడేంటంటే నీ వర్షన్తో నన్ను కలిపి అన్నప్పుడు నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకున్నది ఆవిడ పాయింట్. ఇద్దరి దగ్గర పాయింట్ ఉంది, కానీ ఈ పాయింట్ ఎన్నిసార్లు పాయింట్ తీసుకుంటావు అంటే అసలు వర్స్ట్గా ఉంది. 10 సార్లు మాట్లాడుకుంటారు ఈ పాయింట్ మీద. ఆ తర్వాత రీతు నో ఐఎమ్ సీరియస్. డెమాన్ మళ్ళీ రీతుతో ఐఎమ్ సారీ రా, మాట్లాడలేదు కదా, సారీ కూడా చెప్తే ఐఎమ్ సీరియస్ డెమాన్. సరే గుర్తుపెట్టుకో రీతు, వదిలే. మళ్ళీ ఇంకొంచెం సేపటి తర్వాత మళ్ళీ గొడవలు రీతు డెమాన్ నీ లైఫ్లో నుంచి ఈ హౌస్లో దొబ్బేసా, వదిలేసి దొబ్బేసా అనగానే ఇతను కూడా ఫస్ట్ అన్నాడు దొబ్బై అన్నాడు. అన్న తర్వాత నేను దొబ్బేసాలి అనేసి మళ్ళీ అలిగింది. ఆ తర్వాత డెమాన్ రీతుని తోసేశాడు. అతన్ని ఆగమన్నట్టుకే తోసాడు, కానీ అది క్లియర్గా మ్యాన్ హ్యాండ్లింగ్ దగ్గరగా ఉంది, విచ్ ఈస్ వెరీ వరస్ట్. నేను తమ్నేల్లో పెట్టాను చూసారా, డెమాన్ని తొక్కుతున్న బిగ్ బాస్ అండ్ డెమాన్ అని పెట్టాను చూసారా. డెమాన్ కూడా ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో రీతుతో క్రియేట్ అయ్యే సీన్స్లో, రీతుతో గొడవలు అయ్యే దాంట్లో ఈ పెంట చేసుకొని వీటిని ట్రాక్ చేసుకొని డెమానే తొక్కుంటున్నాను. ఆడే విధానం, ఫిజికల్ టాస్క్లో ఆడే దాన్ని చూస్తే డెమాన్ టాప్ కంటెస్టెంట్. ఈ పెంట ఎవరాలని పెట్టుకొని పెంట అయిపోతున్నాడు. ఈరోజు ఎపిసోడ్లో అదరగొట్టేశాడు. అలాంటిది ఈ లాస్ట్ మూమెంట్లో ఆవిడ మ్యాన్ హ్యాండిల్ చూసినట్టు తోసేయడం ఇవన్నీ చేసి అతనే తొక్కుంటున్నాడు. బిగ్ బాస్ కూడా కంటెంట్ లేపేసి తొక్కేస్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చింది. మీరు ఎంతమంది అంటారు, ఇక్కడ 2 సార్లు తోస్తాడు, 2 సార్లు మిస్బిహేవింగ్గా ఉంటుంది. ఇక్కడ నాకు రీతు హైలైట్, తోసేస్తున్నాడు, కింద పడేస్తుంది. బెడ్ లేకపోతే కిందే పడుతుంది, అంత ఫోర్స్ఫుల్గా తోసేస్తున్నాడు. ఎంత ఫ్రెండ్ అయినా, ఎంత లవర్ అయినా, ఎంత ఇదైనా అట్లా మ్యాన్ హ్యాండిల్ చేయడం పబ్లిక్ నేషనల్ టెలివిజన్లో టెలికాస్ట్ అవుతున్నప్పుడు ఇట్లా చేయడం వెరీ వరస్ట్ ఫ్రమ్ డెమాన్ పవన్. నాకు సార్ తాట తీసి వదిలేస్తుంది చూడండి. అట్లానే పొగుడుతారు టాస్క్ విషయంలో, అలాగనే విమర్శిస్తారు, అలాగనే మాట్లాడతారు, గట్టిగా మాట్లాడాలి కూడా. డెమాన్ పవన్లో చేంజ్ రావాలి, విచ్ ఇస్ వెరీ వరస్ట్ బిహేవియర్. దాంతోపాటుగా ఇక్కడ రీతును భయంకరంగా అప్రిషియేట్ చేయాలి. ఆ సిచ్యువేషన్ని, ఆ సీన్ని చాలా డీసెంట్గా హ్యాండిల్ చేసిన అమ్మాయి. దాన్ని ఆడవడం కానీ, దాని రిలేటెడ్గా కంటెంట్ క్రియేట్ చేయాలని అనుకోవడం కానీ, డెమాన్ పవన్ అట్లా కొంచెం రూడ్గా తోసినా దాన్ని ఆవిడ భలే డీసెంట్గా బిహేవ్ చేసి ఓకే వదిలే అనేసి దూరంగా వెళ్ళడం, తను తోసేసాడన్న సీన్ క్రియేట్ చేయాలి, ఆడవాలి, ఏంటి తోస్తున్నావు అనేసి అనడం. అదే సీన్లో వేరే వాళ్ళని ఊహించుకోండి మీరు ఒకసారి, వేరే రకంగా వెళ్ళిపోతుంది కంటెంట్. సూపర్ డీసెంట్గా బిహేవ్ చేస్తుంది, దాన్ని మెచ్యూర్డ్గా డీల్ చేస్తుంది అన్న ఫీలింగ్ వచ్చింది. ఫ్రెండ్ తనకి మళ్ళీ ప్రాబ్లం వస్తుందేమో అన్న ఆలోచించుకొని మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తుంది అనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే తర్వాత డెమాన్ పవన్ వెళ్ళి మాధురితో ఆడుతాడు, ఏదాకా నేనే స్టాండ్ తీసుకెళ్ళి అంటారు. అది అంటే అక్కడ అన్హెల్దీ రిలేషన్ గురించి ఎందుకు మాట్లాడడం అనేసి నేను అడిగినాను కాకంటే ప్రాబ్లం ఏంది తెలుసా, వీళ్ళ అమ్మ ఎవరితో అనిందంటండి ఫోన్లో, అది ఎవరికో తెలియదు. ఈవిడికి ఫోన్ చేసి ఎవరు అన్నారంట అన్హెల్దీ రిలేషను, దాని నుంచి దూరంగా పెట్టమని అన్నట్టుగా అని ఈవిడ హౌస్లోకి రాకముందు వీళ్ళ రీతు వాళ్ళ మదర్ ఏదో చెప్పినట్టుగా అన్హెల్దీ రిలేషన్ కాబట్టి కదా ఆవిడ ఏడుస్తుంది మీ రిలేషన్ రిలేటెడ్గా అనే పాయింట్ తీసుకొచ్చింది. ఫోన్లో మాట్లాడి ఎవరితోనే చెప్పారంటండి. ఈవిడ తెలిసింది వాళ్ళ మదర్ బాధపడ్డారని, అన్హెల్దీ రిలేషన్ కాబట్టి కదా బాధపడింది, అందుకని అన్నాను నేను వర్క్ అంటే ఆ అమ్మాయి మంచి కోసం అన్నట్టుగా ఆవిడ తీసుకొచ్చింది. ఇదంతా అయిపోయింది. మళ్ళీ సారీ చెప్పి ప్లీజ్ వదిలేసి అంటే దొబ్బేమన్నగా వదిలేసి నేను దగ్గర రాను అంటే మాట్లాడవా ఇద్దరు అనుకుంటారు, మాట్లాడకూడదు అనుకున్నారు. మళ్ళీ ఒక 10-15 నిమిషాలు, ఒక అరగంట తర్వాత భరణి గారు లోపలికి వచ్చేసిన తర్వాత ఎట్లా ఉందంటే కొంచెం 2 రోజులు రెస్ట్ కావాలి అది అని అన్నారు. లోపలికి వెళ్ళారు. తర్వాత మళ్ళీ ఇమాన్యుయల్ డెమాన్ పవన్ కలిసి ఆవిడతో సరదాగా మాట్లాడుకుంటూ మళ్ళీ కలిసిపోయారు. ఇది కలిసిపోయిందంటే చూపించాలి కదా. మళ్ళీ పెంటవారం ఏంటంటే బిగ్ బాస్ని ఇందుకే నాకు సీరియస్ అయిందంటే తను భయంకరంగా టాస్క్లు ఆడి చాలా కంటెంట్ టాస్క్లో ఉంది, వేసేసి పాజిటివ్గా చూపించవచ్చు డెమాన్ని, కానీ తొక్కిపెట్టిన ఆరదీయాలి కదా. రీతు చౌదరి విషయమే ఈ ఎపిసోడ్ మొత్తం మీద హైలైట్, టాప్ లాంగ్ కంటెంట్ రీతు చౌదరి డెమాన్ వేసి పనులకు పెంట చేశాడు. అక్కడ ఉన్న పాజిటివిటీని ఇక్కడ న్యూట్రల్ చేసి పెట్టేశాడు అన్న ఫీలింగ్ వస్తుంది. కలిపి ముద్దలు పెట్టడం, ఇట్లా ముద్దలు పెట్టుకుంటే ఇద్దరు తింటామంటే హ్యాపీ అయిపోయింది, సుఖాంతం కథ. అలా అయినది హ్యాపీ ఎండింగ్ అన్నట్టుగా అనిపిస్తుంది. ఏరా ఇది గొడవలు వేసుకొని కొట్టుకొని తోసుకొని ఇంత చేసిన తర్వాత మేము ఒకటే మేము తోసుకుంటాం ఏదైనా చేసుకుంటాం మీకెందుకు రా అన్నట్టుగా అనిపించింది. బట్ స్టిల్ ఇట్స్ రాంగ్ ఫ్రమ్ హిస్ సైడ్, అక్కడ తోయడం కరెక్ట్ కాదు. ఓవరాల్గా డెమాన్ సూపర్ అనిపించాడు, కానీ ఈ పర్టికులర్ దాంట్లో నచ్చలేదు. అది
పాయింట్ బై పాయింట్ నా ఒపీనియన్స్ క్లియర్ కట్గా చెప్పాను. నా ఒపీనియన్స్ ఎక్కడైనా బాగా నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామ. 9 లక్షల సబ్స్క్రైబర్స్ అయ్యే తిరాలి. లవ్ యూ.